వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ భరత్లో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. కేటీఆర్ గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. 2000 సంవత్సరం ఏప్రిల్ 27 20 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్లీ కేటీఆర్ అప్పుడు అమెరికాలో ఉండే. ఊహించారా బీఆర్ఎస్ పార్టీ ఈ దశకు వస్తుంది, 10 సంవత్సరాలు తెలంగాణ వస్తుంది, రూల్ చేస్తుందని చెప్పి? అప్పుడు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ వదిలేసి తెలుగుదేశం పార్టీని వదిలేసినప్పుడు ఫ్రాంక్గా చెప్పండి, మీ తండ్రి రాజకీయ పైన మీద మీ ఒపీనియన్ ఏముండే? అప్పుడు నేను కాదు, మొత్తం భారతదేశంలోనే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఊహించని ఒక అనూహ్య పరిణామం అది. ఎందుకంటే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే భరత్, ఆ రోజు సినిమా పాట ఒకటి ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. నిజంగా కూడా ఆ రోజు ఒక రాజకీయ పార్టీ పెట్టాలి అంటే అది దుస్సాహసం, సాహసం కూడా కాదు. కేసీఆర్ గారి వయసు ఆనాడు 46 ఏళ్ళు, ఏది పార్టీ పెట్టినప్పుడు 46-47 సుమారు. ఎలాంటి పరిస్థితి అంటే మీరు చూస్తే, ఒకవైపు ఏమో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్, మరొక వైపు జాతీయ స్థాయిలో ఆ రోజు దేశాన్ని వెళ్తున్న బీజేపీ ఎన్డీఏ రూపంలో, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి, ఎన్డీఏ కన్వీనర్. తెలంగాణ అనే అంశాన్ని అప్పటికే ప్రజలు మర్చిపోయి 30 ఏళ్ళు అయింది. 71 ఉద్యమం తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా మళ్ళీ ఎవరు తీసుకున్న పాపాన పోలేదు. అంటే ఇన్ని త్యాగాలు చేసినా అల్టిమేట్గా మళ్ళీ తెలంగాణ అంటే రాజకీయ నాయకులు వాడుకుంటారు అనే ఒక అపనమ్మకం సమాజంలో. ఇవన్నింటికి మించి ఒకసారి తెలుగు రాష్ట్రాల చరిత్ర కూడా చూస్తే, ఒక్క ఎన్టీ రామారావు గారు మాత్రమే అప్పటిదాకా సక్సెస్ అయ్యారు పార్టీ పెట్టి, ఇంకెవరు కాలేదు. బట్ ఎన్టీ రామారావు గారి కంటే సినిమా గ్లామరు, ఎన్టీ రామారావు గారు అంటే కృష్ణుడు రాముడు అని చెప్పి ప్రజలు వాళ్ళ ఇళ్లలో పటాలు పెట్టుకునే పరిస్థితి, ఆయనకు సినిమా గ్లామర్ ఉంది. మిగతా వారితో పోలిస్తే కేసీఆర్ గారు అన్నాడు పార్టీ పెట్టినప్పుడు ఏముంది? మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, క్యాస్ట్ బేస్ లేదు, సినిమా గ్లామర్ లేదు. ఇష్యూ ఇస్ డిస్క్రెడిటెడ్, ఇష్యూ ఖతమైపోయింది అనే ఒక పరిస్థితి. అందులోంచి ఒక పార్టీ పెట్టి తెలంగాణ వస్తుంది అని కేసీఆర్ గారు చెప్తే చాలామందితో పాటు అందరం కూడా వస్తే మంచిదే, కానీ వస్తుందా అనే అనుమానం అందరికీ ఉండే. కానీ నిజంగా కూడా కేసీఆర్ గారు ఒక్క మాటలో చెప్పాలంటే, శూన్యం నుంచి సునామీ సృష్టించిన నాయకుడు కేసీఆర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని ఒక రైటర్ ఉన్నారు, భరత్ రైటర్ డైరెక్టర్. ఆయన ఒక మాట అన్నారు ఫేమస్గా, అందరూ చరిత్ర సృష్టిస్తారు, కేసీఆర్ గారు జియోగ్రఫీ కూడా సృష్టించారు అని. నిజంగా కూడా కేసీఆర్ గారు మరి దశాబ్దాల ప్రజల కల నెరవేర్చడమే కాదు, శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు. మీ ఒపీనియన్ ఏముండే అప్పుడు? తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రిజైన్ చేయమన్నారా, వద్దన్నారా? నేను అప్పుడు ఇక్కడ లేను, నేను చదువుకుంటున్నాను. సో నేను ఎక్స్టెన్సివ్గా మాట్లాడే అవకాశం అయితే రాలేదు. నేను అప్పుడు 2001లో అప్పుడే అయిపోయింది, నా ఎంబీఏ అయిపోయి ఉద్యోగం ప్రారంభించిన నేను. కాబట్టి నాకు వ్యక్తిగతంగా వాళ్ళు వీళ్ళు చెప్తే తప్ప, నేను అప్పుడు తెలుసు కదా, అమెరికా నుంచి ఫోన్ కాల్స్ అంటేనే అప్పుడు పెద్ద కథ. ఇప్పుడంటే ఏముంది, ఫేస్ టైంలో అదే అంటున్నా, పెద్ద కథ అది. సో అంత ఎక్కువగా మాట్లాడే అవకాశం నాకు రాలేదు. ఆ మధ్యలో నేను ఇండియాకు కూడా రాలేదు. సో ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా కొత్తగా ఒక పార్టీ వస్తోంది తెలంగాణ సాధన అనే ఒక ఎజెండాతో అనే అంశంలో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉండే. బట్ ఎస్, అనుమానాలు ఉండే, అవుతుందా, ఇది రిస్క్ ఏమో, ఇవన్నీ ఉండే. తప్పే, అబద్ధం ఎందుకు చెప్తాను, కానీ రిస్క్ ఏమో అనే ఒక ఫీలింగ్ కూడా ఉండే. కానీ అల్టిమేట్గా మాత్రం మా నాన్నగారు ఏది తీసుకున్నా అల్టిమేట్గా ఆయన పూర్తిగా లీనమై పనిచేస్తారు కాబట్టి ఒక విశ్వాసం కూడా ఉండే, మేబీ హీఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు సక్సీడ్ అని. సో అంటే అప్పటికైతే మీ ఒపీనియన్ తీసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే మీరు రాజకీయాల్లో న్యాచురల్లీ నేను అప్పటికి ఎంత, నా వయసు 26. సో నా 26 ఏళ్ళకి నన్ను అంత సీరియస్గా ఆయన పిలిచి పరిగణలోకి తీసుకొని నువ్వేమనుకుంటున్నావు అని అడిగే పరిస్థితి లేదు. ఆయన అప్పటికే చాలా చర్చించారు, ఒక 1 year నుంచి అందరితో మాట్లాడి చేసి అల్టిమేట్గా డిసిషన్కి వచ్చారు. కాబట్టి ఫైనల్గా చేస్తున్నామని చెప్పారు, అంతే తప్ప నన్ను ప్రత్యేకంగా అడిగింది ఏమీ లేదు. సో 2004లో కేంద్ర మంత్రి అయిన తర్వాత మీ ఒపీనియన్ మారిందా? నేను మళ్ళీ చెప్తున్నా భరత్, 2001లో పార్టీ పెట్టినప్పుడు కానీ, తదనంతరం కానీ, ఈరోజు కానీ, ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద మోస్ట్ గ్లోరియస్ అచీవ్మెంట్ అంటే, అసలు మొత్తం 25 ఏళ్లలో మీరు సాధించింది ఏంటి అంటే, 2009 డిసెంబర్ 9 ప్రకటననే పీక్. ఆ తర్వాత దాన్ని అల్టిమేట్గా బిల్లు పాస్ అయ్యి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది ఒక సాంకేతిక అంశం 2014లో. కానీ 2009 డిసెంబర్ 9 వాజ్ ద పినకిల్ ఆఫ్ టీఆర్ఎస్. సరే, తర్వాత అధికారంలోకి వచ్చి ఉండొచ్చు, అంతకుముందు కేంద్ర మంత్రి కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రి కావచ్చు కేసీఆర్ గారు. కానీ నన్ను అడిగితే కేసీఆర్ గారి బయోగ్రఫీ రాయాల్సి వస్తే దాని టైటిల్ నా దృష్టిలో మళ్ళీ చెప్తే వాడన్నా కొట్టేస్తారు, అది ఇప్పుడు చెప్పనులే. కానీ
అల్టిమేట్గా నన్ను అడిగితే మాత్రం ద పిన్నకిల్ ఆఫ్ కేసీఆర్స్ అచీవ్మెంట్ ఇస్ డిసెంబర్ 9 ప్రకటన. దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి వాళ్ళ మెడలు వంచి తెలంగాణ ఇస్తున్నాము అని భారత ప్రభుత్వంతో చెప్పించడమే అతిపెద్ద విషయం. సో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 9 వరకు మీ ఫ్యామిలీకి చాలా టఫ్ టైం. దీక్షా దివస్ ఇప్పుడు ఏదైతే పాటిస్తున్నారు కదా, నవంబర్ 29 స్టార్ట్ చేశారు కదా, 29 డిసెంబర్ 9 చాలా టఫ్ టైం. నేను కూడా అప్పుడు ఢిల్లీలో ఉన్నాను. అంటే నిరాహార దీక్ష అంటే ఆయన హెల్త్ దృష్ట్యా లేకపోతే వేరే వాటి దృష్ట్యా మీ ఫ్యామిలీ మెంబర్గా వేరు, పొలిటికల్ లీడర్గా వేరు, మీరు అప్పటికే ఎమ్మెల్యేగా అయ్యారు. టఫ్ టైం అంటే మొదటి 2-3 రోజులు ఓకే, బట్ వారం రోజుల తర్వాత అక్కడ అప్పుడు ఫీలింగ్స్ ఏంటి అప్పుడు? అంటే నిజంగా కూడా ఆ టైం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ 11 రోజులు ఒక అరుదైన సందర్భం. కేసీఆర్ గారు చావో రేవో తేల్చుకుంటాను, ఇక నాకు అయితే కేసీఆర్ శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్రయాత్ర, ఇది ఆయన ఇచ్చిన స్లోగన్. ఫస్ట్ ఇది కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి పార్టీ సహచరులతో మాట్లాడే అలవాటు ఉంది తప్ప మాకు చెప్పేది అంతే, ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ముందుకెళ్ళిపోతున్నాను. అట్లా మాకు కూడా చెప్పారు అంతే, డిసిషన్ తీసుకుంటున్నాను ముందుకెళ్తున్నాను. కోర్స్ అందరం కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరం కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి కానీ ఇంకోటి కానీ ఉండదు. ఆ 11 రోజులు భరత్ నిజంగా కూడా ఎన్ని హైస్ అండ్ లోస్ అంటే ఈసీజీ తీసినప్పుడు ఉంటుంది జుడిట్లిట్ ఇట్లా అట్లా అన్ని రకాల ఎమోషన్స్ దాదాపుగా 11 రోజుల్లో అనుభవించాం. ఎంత దారుణమైన ఎంత కిరాతకమైన క్రూరమైన పరిస్థితి ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో ఒకవైపేమో ఆయన మా నాన్న కుటుంబము, మా అమ్మగారు, ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళ టెన్షను, ఇంకోవైపేమో ఈ పోలీస్ వాళ్ళు, స్టేట్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ పేరొద్దు కానీ వచ్చి నన్ను పక్కకు పట్టుకొని తీసుకొని పోయి అదే మన వెల్విషర్ లాగా, బ్రదర్ అనవసరంగా మీరు మీ తండ్రిని కోల్పోబోతున్నారు, ఈరోజు రాత్రి ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోతారు, నాకు డాక్టర్స్ చెప్పారు, రేపు రాత్రికల్లా ఆయన చనిపోతారు, తర్వాత కోల్పోయేది మీరే, నష్టపోయేది మీరే, ప్రజలకి ఏముంది ఇదే ఉంది, ఇప్పుడు అంతా విరమిస్తే అయిపోతుంది, ఎందుకు అనవసరంగా వై ఆర్ యూ రిస్కింగ్ సో మచ్ అని చెప్పి 4th 5th డే నుంచే నిమ్స్లోకి రాగానే మొదలుపెట్టారు. సార్కి చెప్తేనేమో ఆయన వినరు, సమస్య లేదు, నా బాడీ నాకు తెలియదా, నాకేం కాదు, నేను తట్టుకోగలను, నేను ఇంకో 10 రోజులైనా ఉంటా అని ఆయన అంటారు. అరే ఇది ఎట్లా చెప్పాలా? ఇది ఎప్పుడు నవంబర్ 6th 7th టైం? నవంబర్ 29th రోజు దీక్ష, డిసెంబర్ 6th 7th టైం, డిసెంబరు 5, 6 కావచ్చు. ఆ రోజుల్లో ఈయన వచ్చి బెదిరిస్తారు. తర్వాత ఇంకో రోజు మేము కళ్ళ ముందే బెడ్ మీద పడుకొని ఉన్నారు, అప్పటికే బరువు బాగా తగ్గారు. ఆ షివర్స్, ట్రెమర్స్, ఆ సోడియమో పొటాషియం మీద బాగా తగ్గిన తర్వాత మనుషులు షివర్ స్టార్ట్ అవుతుంది. షివర్ అంటే మామూలు షివర్ కాదు బ్రదర్, ఇట్లా బెడ్ మీద పడుకుంటే ఇట్లా ఈ స్థాయిలో ఎగిరి అంటే ఆల్మోస్ట్ 1 feet పైకి ఎగిరి పడేది బాడీ, ఆ షివర్స్ ఇట్లా ట్రెంబుల్ అయి కింద పడేది. సో ఇదేందబ్బా ఇది అంటే చూస్తుంటే టెన్షన్, దగ్గర నుండి చూస్తే అర్థం, అప్పుడు దగ్గర నుండి చూస్తేనే అర్థమవుతుంది తప్ప ఇప్పుడు నేను చెప్తే కూడా మీకు అర్థం కాదు. అట్లా కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఇదంతా అవసరమా? ఆల్రెడీ తెలంగాణ సమాజం మొత్తం లేచింది కదా, ఏ ఊరికి ఆ ఊరు ధర్నాలు మొదలైనాయి కదా, మరి మనం అనుకున్న ఫలితం వచ్చింది కదా, ప్రకటన వస్తుందో రాదో తెలియదు. ఆ పరిస్థితిలో మేమందరం కూడా అడిగాం, సార్ ఇది ఎన్నోసార్లు మహాత్మా గాంధీ కూడా నిరాహార దీక్ష కూర్చుని వెనక్కి తగ్గారు, సత్యాగ్రహం చేసి కూడా వెనక్కి పోయారు మధ్యలో, ఏం కాదు సార్ స్ట్రాటజిక్ రిట్రీట్ ఇది బతిమలాడినాం, లేదు నథింగ్ డూయింగ్, సావో రేవో అంటారు ఆయన. అట్లా అసలు రోజులు గడిచిన కొద్దీ టెన్షన్ పెరిగిపోయింది. అల్టిమేట్గా 9వ రోజు ఫస్ట్ కాంటాక్టు అక్కడి నుంచి వచ్చింది, కేంద్రం నుంచి వచ్చిన తర్వాత జయశంకర్ గారు, వినోద్ గారు, ఇంకా ఇతర మిత్రులు వాళ్ళు చెప్పారు ఇట్లా వచ్చింది, ఫోన్ వచ్చింది, వాళ్ళు అడుగుతున్నారు విరమించి. అప్పటికే పార్లమెంట్లో అప్పీల్ చేశారు పార్లమెంట్ సభ్యులందరూ, అంతా జరుగుతుంది ఒకవైపు. బట్ కేసీఆర్ గారు ఇంకొక 2-3 days నేను ఉంటానేం కాదంటారు ఆయన. అరే వద్దు సార్, మీరు ఇప్పటికే స్పందన వచ్చింది, పార్లమెంట్ అంతా కదిలింది, రాష్ట్రం కదిలింది అంటే కూడా నో నథింగ్ డూయింగ్ అన్నారు. ఫైనల్గా నిజంగా ఆయన విల్ పవర్కి మొక్కాల, ఆయన అనుకున్న ప్రకటన వచ్చే వరకు నేను తగ్గలేదు. చివరికి అల్టిమేట్గా చిదంబరం గారి నోటంబడి ఆ ప్రకటన రావడానికి కూడా చాలా జరిగింది, బ్యాక్గ్రౌండ్లో ఇటు అటు సంభాషణ జరిగి చివరికి డైరెక్ట్గా జయశంకర్ గారు ఇటు అటువైపు చిదంబరం గారు ఇట్లా డైరెక్ట్గా మాట్లాడుకుని కేసీఆర్ గారితో మాట్లాడి, ఎందుకంటే ఆయన మాట్లాడలేకపోతున్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఆ టైంలో అహ్మద్ పటేల్ ఢిల్లీ జర్నలిస్ట్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు, బికాస్ ఐఎమ్ ఇన్ ఢిల్లీ, అసలు ఏం జరుగుతుంది ఏసీసీ ఆఫీస్లో చాలా తక్కువ, అప్పుడు ఇన్ని ఛానల్స్ ఇన్ని పేపర్స్ లేవు కదా, 3-4 ఛానల్స్, తక్కువ పేపర్. సో వాళ్ళు కూడా నిజంగానే లేట్ అవుతుంది, ఏదో సంథింగ్ హ్యాపెనింగ్ అంటే ఏదో ప్రాబ్లం అవుతుంది, భయంకరంగా ఉండే భరత్. సోడియం లెవెల్స్ పడిపోయి, పొటాషియం లెవెల్స్ పడిపోయి, రోజు ఆ హెల్త్ బులెటిన్లు మీరు కావాలంటే చూడొచ్చు.
ఇప్పుడు కూడా ఉంటాయి డిజిటల్ ఎక్కడో రికార్డ్స్లో. రోజు హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేసేటప్పుడు ఆందోళనకరంగా మారుతుందని చెప్పడము, ఈ లోపల విద్యార్థులందరూ వచ్చి మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇంకా విధ్వంసకాండకు దిగే పరిస్థితి వచ్చి అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది అల్టిమేట్. సో కేటీఆర్ను నేను చూశాను లుధియానాలో తొలిసారి, మీకు గుర్తుంటుంది లేదు, లుధియానాలో మీరు మహాకూటమి తరపున పోటీ చేశారు, బీజేపీకి ఆ సమయంలో బీజేపీ పవర్లోకి వస్తుందని చెప్పి లుధియానాలో అనౌన్స్ చేసినకి వచ్చారు. సో అప్పుడు ఇంకా మీరు సిరిసిల్ల ఎమ్మెల్యే గెలవలేదు. అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయితే వచ్చింది. ఫస్ట్ ఎలక్షన్ 140 ఓట్లతో బహుశా 171 ఓట్లతో బయటపడ్డారు. తర్వాత 85,000 వరకు కూడా మెజార్టీ వెళ్ళింది. మెజార్టీ కంటిన్యూస్గా పెరుగుతూనే పోయింది. ఎట్లా మెచ్యూర్ అయినారు? నేనైతే ఊహించలేదు లుధియానాలో కలిసినప్పుడు. ఓకే, తండ్రి పార్టీ అధ్యక్షుడు కాబట్టి సరే టికెట్ వచ్చింది, అంటే పొలిటికల్ గా ఇంత మెచ్యూర్ గా మిమ్మల్ని మీరు సొంతంగా ప్రూవ్ చేసుకుంటారని నేను అనుకోలేదు. అంటే నేను అనేది ఏమంటే బ్రదర్, నేనేమి ఒక పాలిటిక్స్ ఒక కెరియర్గా ఎంచుకొని వచ్చిన వాడిని కాదు. నేను యాక్సిడెంటల్ పాలిటీషియన్. ఎందుకంటే నేను 2006లో కేసీఆర్ గారు ఎప్పుడైతే కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసినారో ఆ రోజు డూ ఆర్ డై బ్యాటిల్ మాకు. ఆ రోజు కేసీఆర్ గారు కనుక కరీంనగర్లో ఓడిపోతే అసలు తెలంగాణ అనేది బంద్ అయిపోయే పరిస్థితి, ఉద్యమం బంద్ అయిపోయే పరిస్థితి. కాబట్టి కేసీఆర్ గారు అన్నీ తెగించి అన్ని శక్తులు మొత్తం ఒడ్డి కొట్లాడుతున్నప్పుడు మేమందరం పక్కన కూర్చొని ప్రేక్షక పాత్ర వహించడం కరెక్ట్ కాదనిపించింది. ఇదే ఇంట్లో ఆ రోజు ఆయనకు చెప్పకుండానే నిర్ణయం తీసుకొని నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, అంటే నేనేదో పెద్ద లీడర్ అవుతానని కాదు, నేనేదో ఏదో చేస్తానని కాదు, నా వల్ల ఒక 10 మంది ప్రభావితమైన, ఒక 10 మందిని ప్రభావితం చేయగలిగిన ఆ 2 నెలల్లో అదే చాలు ఒక ఉడతా భక్తిగా నా పాత్ర అనుకొని దిగిన ఆ పని నేను చేసుకుంటూ పోయినా. నేను ఆనాడు కెమెరా ముంగడ రాలేదు, ఎక్కడ రాలేదు, నా పని ఏదో నేను సైలెంట్గా చేసుకుంటూ పోయిన క్రమంలో ఎప్పుడైతే నేను ఇంకా అడుగు పెట్టానో పార్టీలోకి, గెలిచిన తర్వాత సార్కి చెప్పాను, నేను పని చేస్తాను, అల్టిమేట్ కాజ్ ఇది, తెలంగాణ అనే కాజ్ ఇన్ని దశాబ్దాల స్ట్రగుల్. ఎందుకంటే నాకు జయశంకర్ గారితో చాలా టైం దొరికింది, 2004 నుంచి 6 వరకు చాలా టైం దొరికింది. ఆ టైంలో జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు గారు వీళ్ళందరూ చెప్పేది ఎట్లా ఈ డిమాండ్లో ఉన్న న్యాయం ఏంది, జస్టిస్ ఏంది, ఇవన్నీ విన్న తర్వాత ఒక సగటు తెలంగాణ బిడ్డగా ఖచ్చితంగా తెలంగాణ కావాలి, ఇంతకు మించిన అవకాశం రాదు సంకీర్ణ శకంలో అని చెప్పి గట్టిగా పనిచేయాలని నిర్ణయం తీసుకొని తర్వాత సార్కి చెప్పిన. నేనేమంటానంటే అల్టిమేట్గా నువ్వు పాలిటిక్స్ అంటే నేను ఎన్నడూ కూడా ఒక పదవి ఆశించి వచ్చినోని కాదు. అనుకోకుండా నేను 2009లో యాక్చువల్లీ నేను పోటీ చేయాల్సిన అదే అంటున్నాను. నేను అసలు పోటీ చేయాలనుకుంటే నేను ముందు నుంచి ఒక కాన్స్టిట్యున్సీ నర్చర్ చేస్తాను. నేను అట్లా అనుకోలేదు. నేను జస్ట్ తెలంగాణ వస్తే చాలు అనుకుని వచ్చినాను. 14లో తెలంగాణ వచ్చిన తర్వాత భరత్, నేను నిజానికి ఆ రోజు నా వైఫ్కి నా కజిన్ హరీష్ రావు గారు కూడా చెప్పిన, సోనియా గాంధీ గారి ఇంట్లోకి నడుచుకుంటూ పోతుంటే ఈరోజు నా లాస్ట్ డే పాలిటిక్స్లో అని చెప్పిన. ఎందుకు అన్నారు అంటే, హరీష్ రావు గారికి చెప్పిన ఏమంటే, నాకు కాంగ్రెస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పడదు. ఈ దేశంలో సకల దరిద్రాలకు అన్ని సమస్యలకు వాళ్ళే మూల కారణం అనేది నా అభిప్రాయం. సో ఆ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆర్ గారు అన్నప్పుడు నాకు వద్దు, నేను అందులో ఇవ్వడలేను చెప్పి నా వైఫ్కి చెప్తే షీ వాజ్ వెరీ హ్యాపీ. చక్కగా వెళ్ళిపోదాం, మనం మంచి పని చేసుకుంటాం అన్నది. హరీష్ రావు గారు ఇక నాకైతే తప్పదు, నేనైతే ఉంటాను, నీ ఇష్టం అన్నారు. సో అట్లా అంత క్లారిటీ ఉంది నాకు. ఎన్నడూ నేను ఏదో ఆశించి వచ్చినాను ఇంకోటి కాదు. ఆ రోజు పార్టీ విలీనం అయిపోతుందని అనుకున్నాం, కానీ ఆ రోజు కాంగ్రెస్ అహంకారపూరిత వైఖరి ప్లస్ తెలంగాణ సమాజం నుంచి వచ్చిన ఒక డిమాండ్, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు గొంతు ఉండాలి, అట్లెట్లా మర్చి చేస్తారు, ఇది మీ పార్టీ కాదు ఇప్పుడు ఇది ప్రజల పార్టీ అనే విధంగా వచ్చిన ఒత్తిడి తెలంగాణ పౌర సమాజం నుంచి. దానివల్ల ఆ రోజు అనూహ్యమైన పరిస్థితుల్లో మేము పోటీ చేయాల్సి వచ్చింది తప్ప మేము సన్నద్ధంగా కూడా లేవు. నాకు 2013లో కూడా అన్నారు, అంటే మా మీద ఒకటే విమర్శ కదా ఫ్యామిలీ పాలిటిక్స్ అని. నేను ఓన్లీ పార్టీకి వర్క్ చేయాలనుకుంటున్నా, ఇక 2 టైమ్స్ ఎమ్మెల్యే చాలు అని అన్నారు. వాస్తవం. నేను ఆ రోజు కూడా అనుకున్నది ఏమంటే, నేను ఖచ్చితంగా పార్టీకి పని చేయాలనుకున్నాను. కేసీఆర్ గారు అనుకోకుండా మేము పోటీ చేసినాం, గవర్నమెంట్ వచ్చింది, సారు నువ్వు మంత్రిగా ఉండంటే కూడా నేను వద్దన్నాను. మీరు ఉన్నారు, నేను ఇంకెందుకు అవసరం లేదంటే ఆయన ఒకటే అన్నారు, చాలామంది జీవితాంతం తనలాడినా కూడా మంత్రి పదవి రాదు, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, ఇప్పుడు కాదు ఇంకో 4 టర్మ్లు నువ్వు గెలిచిన తర్వాత నీకు అవకాశం ఇచ్చినా కూడా నన్ను అంటారు కొడుకు కాబట్టే ఇచ్చావంటారు, కానీ ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకో, నీకు ఎబిలిటీ ఉంటే ప్రూవ్ చేసుకో, సత్తా రుజువు చేసుకో, మరి దాంతో ప్రజల్లో కూడా ఒక ఇంప్రెషన్ వస్తుంది, లేకపోతే అవకాశం మళ్ళీ రాదు, తీసుకో, డోంట్ సే నో అని చెప్పారు. సో ఆయన చెప్పినట్టుగా విని తీసుకున్నాను తప్ప నాకేదో ఒక ఎజెండాతో మంత్రి అవ్వాలి, ఫలానాది అవ్వాలని వచ్చినోడైతే కాదు. తెలంగాణ వస్తే చాలు, ఈ జీవితానికి అది చాలు, అందులో చిన్న పాత్ర ఉడతా భక్తిగా ఇసుకరేణువంత పాత్ర పోషిస్తే చాలు అనుకుని వచ్చినాను. నిజంగా కూడా మా పాత్ర పరిమితమే, దాన్ని నేనేదో
గ్లోరిఫై చేసి చెప్పను. పిల్లలు చనిపోయిన పిల్లల త్యాగాల ముందు మేము చేసింది పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి అల్టిమేట్గా చూస్తే మాత్రం 100% ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ విత్ ద వే థింగ్స్ ఆఫ్ షేప్డ్ అప్. పార్టీ ఇంత అద్భుతంగా ఈరోజు ఒక అజేయమైన శక్తిగా 25 సంవత్సరాల్లో అడుగు పెడుతుందంటే ఇది ఒక అరుదైన రికార్డ్. ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు రాళ్లే ఎక్కువ పడ్డాయి, 170 కోట్లు వచ్చినప్పుడు. ఎందుకు కంటెస్ట్ చేశారు? ఇప్పుడు కూడా పడుతున్నాయి. సరే, ఇది వేరు. ఇప్పుడు అంటే ఆల్రెడీ అన్న తర్వాత ఎవరో వాళ్ళు ఉంటారు. అంటే పోటీ ఎందుకు చేశానా, ఆల్రెడీ క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత, కేకే మహేందర్ రెడ్డి అనౌన్స్ చేసిన తర్వాత రావడం, జస్ట్ బచాయించారు అంతే కదా. 171 ఓట్లు బచాయించి తర్వాత ప్రూవ్ చేసుకొని తర్వాత మీ మెజారిటీస్ కంటిన్యూ అవుతుంటూ పోయాయి. కానీ ఆ 15 రోజులు ఏమనిపించింది? ఆ 15 days గెలుస్తానా గెలవనా ఇట్లా? నువ్వు ఎప్పుడు ఎలక్షన్ కొట్టలేదు కదా భరత్, నీకు తెలియదు. ఒకసారి ఎలక్షన్లో దిగితే మనకు అర్థం కూడా కాదు. పొద్దున్న 4కి లేస్తాము, 5కల్లా బయటకు వెళ్ళిపోవాలి, 5-6 లోపల బయటకు వెళ్ళిపోతాము. మళ్ళీ తర్వాత రాత్రి ఎప్పుడో 11కి వస్తాము, 2-3 గంటలు పడుకుంటాం, మళ్ళీ లేచి అదొక గ్రైండ్. అది ఆ 15 రోజులు అసలు అర్థం కాదు మనకు. అదొక రకమైన పరిస్థితి. అందులో నేను లాస్ట్ మినిట్లో పోయాను కాబట్టి నాకు తెలియకుండానే అయిపోయింది ఎలక్షన్. మధ్యలో రాళ్ళు పడ్డాయి, పూలు పడ్డాయి, అన్నీ జరిగినాయి. నేను నా పార్టీకి నా ప్రచారాన్ని నేను చేసుకున్నాను. నా ఎలక్షన్ ప్రచారానికి కనీసం కేసీఆర్ గారు రాలేక, ఆయన బిజీలో ఆయన ఎక్కడో తిరుగుతున్నారు, ఆయన రాలేకపోయారు. అట్లాంటి పరిస్థితుల్లో మరిగా సర్వశక్తులు ఒడ్డి నేను కొట్లాడినాను. కానీ నేను వాట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ భరత్, ఆనెస్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను 5 ఎలక్షన్లు కొట్లాడాను సిరిసిల్లలో. మీరు ఎవరు నన్ను అడగొచ్చు కావాలంటే. అక్కడ ఒక్కరోజు కూడా నా ఎలక్షన్లకి నేను ₹1 నోటు పంచలేదు, ఒక చుక్క మందు పంచలేదు ఎలక్షన్లో ఓటేయమని. నా ఫీలింగ్ ఏంటంటే, నేను అర్హుణ్ణి అనుకుంటే ప్రజలు గెలిపిస్తారు, వద్దు వీడు పనికిరాడు అనుకుంటే పక్కన పెడతారు. అట్లాంటప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చేయాలి? నేను మీకు సేవ చేస్తానని వచ్చిన, ప్రజలకు నచ్చితే ఓకే, నచ్చకపోతే ఓకే. కానీ దానివల్ల మీకు మొన్న 2023 ఎలక్షన్లో మైనస్ కాలేదు. 88,000 నుంచి మెజారిటీ 29,000కి తగ్గింది. ఏమైనా ప్రైజ్లు ఇస్తారా దానికి? ఏమైనా నేనేమంటా, మీ మెజారిటీ మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ పోయారు. 171 బై ఎలక్షన్స్లో 40-50 కదా. బై ఎలక్షన్స్లో 88, తర్వాత 54. నేనేమంటానంటే, వన్ హ్యాస్ టు రిమెంబర్, ఎండ్ ఆఫ్ ద డే వన్ హ్యాస్ టు రిమెంబర్, మనకి యు ఆర్ ఆన్సరబుల్ హియర్. నువ్వు ఎవరికో ఆన్సరబుల్ కాదు, యు ఆర్ ఆన్సరబుల్ హియర్. నేను గర్వంగా నేను చెప్తున్నాను, 5 ఎన్నికల్లో నేను ఒక్క చుక్క మందు పంచకుండా, ₹1 నోటు పంచకుండా ఓటుకి నేను గెలిచాను. ఎంతమంది చెప్పగలుగుతారు ఈ మాట ఈరోజు ఈ రాష్ట్రంలో? ఎంతమందికి ఉంది ఆ ధైర్యం? కాబట్టి నా ఆత్మసంతృప్తి నాకుంది. మెజారిటీ తగ్గిందా పెరిగిందా ఏముంది? ఈ సిస్టమ్ కరెక్ట్ చేసిందే టీఆర్ఎస్ అంటున్నారు. 2014లో చాలా తక్కువ ఖర్చుతో అందరు గెలిచారు. 18లో కేసీఆర్ ఈ కల్చర్ తీసుకొచ్చారు. ముందు ఆంధ్రాలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, తమిళనాడులో ఉండేది. కేసీఆర్ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ 10 కోట్లు ఇచ్చి ఈ సిస్టమ్ కరెక్ట్ చేశారు అంటారు. దానికి మీరు ఇచ్చే జవాబు? రాజకీయాలు అవగాహన లేని వాళ్ళనే మాట అది. ఎందుకంటే రాజకీయాల్లో గతంలో ఎప్పుడు ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది ఖర్చు అనేది, ఇప్పుడు నేను దాని గురించి నేను మాట్లాడను. కానీ బట్ 14 ఎలక్షన్ చాలా తక్కువ కదా, అప్పుడు కాంగ్రెస్ ఎవరు పెట్టలే కదా. మీకు సరిగ్గా సమాచారం లేదు ఈ విషయంలో. మీరు సరిగ్గా కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచకుండా గెలిచే పరిస్థితి ఉంటుందా అసలు ఎక్కడైనా? వాళ్ళకి సిద్ధాంతం లేదు, నిబద్ధత లేదు, ఒక కాజు లేదు, కాకరకాయ లేదు, పైసలు తప్ప, ఏదో ఒకటి చేసి అధికారం సంపాదించుకోవాలని యావ తప్ప కాంగ్రెస్కి ఎప్పుడు 2014లో మీరు గెలిచిన 63 మంది ఎమ్మెల్యే అతి సామాన్యులు. బాలకృష్ణన్, వివేక్ మీద అప్పుడు గెలిచారు, అప్పుడు ఎంపీ అయ్యారు. ఎంపీ అదే. సో ఎమ్మెల్యేలు కూడా 63 మంది ఎమ్మెల్యేలు చాలా మంది పేదలు, నిరుపేదలు ఉన్న సిచ్యువేషన్, వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ కాని సిచ్యువేషన్. కానీ 18లో అప్పటి కాంగ్రెస్ పవర్లో కూడా లేదు. 5 సంవత్సరాలు బీఆర్ఎస్ఏ స్టార్ట్ చేసింది కల్చర్, మనీ కల్చర్ అంటారు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు భరత్. నేను అనేది ఏమంటే, మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఖర్చు పెట్టలేదు, అది అంగీకరిస్తా. బట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది వదిలేయండి. అల్టిమేట్గా మాత్రం ఈ దేశ రాజకీయాల్ని కలుషితం చేసింది మాత్రం కాంగ్రెస్. ఆయారాం గయారాం కల్చర్ తెచ్చింది, డిఫెక్షన్స్ను ప్రోత్సహించింది, రాజకీయాల్లో మరి ఆర్టికల్ 356 అబ్యూస్ చేసి రాష్ట్రాల అధికారాలను, రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ గవర్నమెంట్లను రద్దు చేసింది, డబ్బుమయం చేసింది. ముమ్మాటికి కాంగ్రెస్ తప్ప ఇంకెవరు కాదు. ఇప్పుడు డిఫెక్షన్స్ గురించి మీరు మాట్లాడారు. 2014లో మీరు డిఫెక్షన్స్ కాంగ్రెస్ వాళ్ళని, టీడీపీ వాళ్ళని తీసుకున్నా పెద్దగా ఎవరు వ్యతిరేకత రాలేదు. ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారు, ఓటుకు నోటు కేసు, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ గుర్తున్నాయి. సో అప్పుడు రాలేదు. కానీ 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా 2018లో ఎందుకు ఆ ఎమ్మెల్యేని 13 మంది ఎమ్మెల్యేని మళ్ళీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అది మీరు చేసిన అతిపెద్ద మిస్టేక్ కాదా? అసలే కాదు. ఎందుకు అవుతుంది? ఎందుకంటే రాజ్యాంగమే మీకు ఒక హక్కు ఇస్తోంది. షెడ్యూల్ 10 ప్రకారం రాజ్యాంగంలో క్లియర్గా ఉంది. ఏదన్నా ఒక పార్టీకి సంబంధించిన శాసనసభా పక్షం కనుక విలీనం కావాలి అంటే 3/2 మంది నిర్ణయం తీసుకుంటారు. అందరూ ఒకసారి జాయిన్ కాలేదు. ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ ముందు 3-4 జాయిన్ అయ్యారు, తర్వాత జాయిన్ అయ్యారు. టెక్నికాలిటీ మీరు ఏం చెప్పినా అల్టిమేట్గా మాత్రం 12 మంది
అయిన తర్వాతనే విలీనం జరిగింది. అది కరెక్టా కాదంటే కోర్టులు తేల్చాలి, మీరు నేను బట్ అది ఎథికల్ కాదు కదా. రాజకీయాల్లో నేనేమంటున్నా భరత్, మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఆయారాము గయారాము కల్చర్ తెచ్చింది అది ఎథికల్ కాదు. ఓటుకు నోటుతో మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకున్నది అది ఎథికల్ కాదు. కాబట్టి అప్పుడప్పుడు కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు కాంగ్రెస్ లాంటి పార్టీలకు సమాధానం చెప్పాలంటే కొన్ని తప్పవు. రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి, ప్రతి వ్యూహాలు ఉంటాయి. మమ్మల్ని ఫినిష్ చేద్దాం అని కాంగ్రెస్ అనుకున్నప్పుడు మేము అట్లంటే మీరు గుర్తు తెచ్చుకోండి, 2004లో మేము కాంగ్రెస్ మేము పొత్తు పెట్టుకుని గెలిచాం, 26 మంది గెలిచినాం. అప్పుడు 10 మంది మా ఎమ్మెల్యేని కాంగ్రెస్ తీసుకుంది, రాజశేఖర రెడ్డి తీసుకున్నారు, కాంగ్రెస్ తీసుకుంది కదా. మరి నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని వాళ్ళకు when the doctor gets a taste of their own medicine, now they are surprised. సో తప్పదు ఇవన్నీ రాజకీయాల్లో, ప్రస్తుతం మారుతున్న రాజకీయాల్లో. కానీ విచిత్రం ఏమంటే రాహుల్ గాంధీ గారు తుక్కుగూడ సభలో చెప్తారు, మేము ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఎవరైనా పార్టీ మారితే, వెనకాల చూస్తే దానం నాగేందర్ గారు, ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మా పరంగా మేము చేసింది రాజ్యాంగబద్ధం అని నేను అంటున్నాను. అనైతికమా నైతికమా అది వేరే పక్కన పెడితే, అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు 10 మంది పోయినప్పుడు మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? 10 మంది రాజ్యాంగబద్ధం కాదు కదా, అది 2/3 కాదు కదా, అందుకే మాట్లాడుతున్నాం. అది రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు, అందుకే కొట్లాడుతున్నాం సుప్రీంకోర్టులో. అందుకే సుప్రీంకోర్టు కూడా చెప్తోంది కదా గవర్నమెంట్కి. ఇవాళ అదే దానం నాగేందర్ కేసీఆర్ సభ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని అంటున్నారు. సరే, అది ఆయన వ్యక్తిగా ఆయన అభిప్రాయం కావచ్చు, దానికి మనం తీసుకుంటారా ఎమ్మెల్యేని, 10 మంది ఎమ్మెల్యేని? నా వ్యక్తి ఒక 3-4 మీకు అనుకూలంగా స్టేట్మెంట్ చేస్తున్నారు. దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డి. గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికీ కేసీఆర్ ఫోటో ఉంది, నా క్రియాశీలక సభ్యత్వం ఉంది అంటారు. నేను ఒక వ్యక్తిగా నా అభిప్రాయం చెప్తాను. నేను 39 మందిని గెలిచాం. ఒక పార్టీ కష్టంలో ఉన్నప్పుడు నిలబడేవాడు లీడర్, కష్టాల్లో పడంగానే వెంటనే పారిపోయేవాడిని లీడర్ అన్నారు, డీలర్ అంటారు. ఇవాళ వ్యక్తిగా నా అభిప్రాయం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 మందిని ఉపేక్షించకూడదు, ప్రజాస్వామ్యంలో తొక్కిపారేయాలి. ఉప ఎన్నికలు రావాలి, వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ప్రజల చేతనే చీగొట్టించాలి. ఇది వ్యక్తిగా నా అభిప్రాయం. పార్టీగా ఒకవేళ వాళ్ళు ఏమైనా వస్తామని నిజంగానే డెవలప్మెంట్ ఉంటే అప్పుడు మాట్లాడి చెప్తాం. కానీ వ్యక్తిగా నేనైతే దీనికి వ్యతిరేకం. ఎందుకంటే ఒకటే కారణం, శాశ్వతంగా బీఆర్ఎస్లో తీసుకోరా అంటే మీ అభిప్రాయం తీసుకోవద్దా? నా అభిప్రాయం అయితే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బీఆర్ఎస్లోకి అడుగు పెట్టనివ్వద్దు. ఇది నా స్థిరమైన అభిప్రాయం. వ్యక్తిగత పార్టీ పరంగా అయితే చెప్తున్నాం కదా, పార్టీ పరంగా అలాంటి ప్రపోజల్ ఏదీ లేదు ఇప్పటి వరకు, అలాంటి ఆలోచన కూడా లేదు, డిస్కషన్ కూడా. ఇండికేషన్ ఇస్తున్నారు కదా, ఇది ఏమైనా ఇండికేషన్లు ఇవ్వడానికి నువ్వు లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ తీసుకుని ఇండికేటర్ వేస్తారా బ్రదర్? నాకు అర్థం కాదు. అల్టిమేట్గా రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి, సందర్భాన్ని బట్టి ఉంటాయి. కానీ వ్యక్తిగత అభిప్రాయం నాది మాత్రం స్థిరంగా ఇట్లాంటి వాటిని ప్రోత్సహించకూడదు, మళ్ళీ తిరిగి వారిని రాని. కానీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది కదా. అప్పుడు ఎవరికైనా వర్తించాలి. అందరు జాయిన్ అయినప్పుడు మీరు చేసింది రాజ్యాంగబద్ధం అవుతే కనీసం దానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఇక్కడ జరిగింది రాజ్యాంగ హననం కాబట్టి తప్పకుండా దానికి ప్రతిఫలం కూడా కాంగ్రెస్ అనుభవించాలి. అంటే ఒకవేళ 26 మంది కనుక జంప్ అయితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగేది కూడా ఏం లేదు. అప్పుడు ఖచ్చితంగా దాన్ని విలీనం అని అనాలి. నేను కూడా చేయగలిగింది, సుప్రీంకోర్టు దాకా పోతే కూడా అయ్యేదేం లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అతిపెద్ద ఛాలెంజ్ బీఆర్ఎస్ ఎదుర్కొంది. 37% నుంచి 17% ఓటు బ్యాంక్ పడిపోయింది. 26 మంది నిజంగా విలీనం అయిపోతే ఇక అనుకున్నారు. అప్పటికే 10 మంది ఎమ్మెల్యేలతోటి ఎంతమంది మీరు కూడా లెక్కలు వేసుకొని ఉంటారు, 26లో ఎంతమంది మిగులుతారు. అప్పటి నుంచి ఇప్పటికి 1 yearలో మళ్ళీ అంటే ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ మీ వైపు చూసే పరిస్థితి వస్తుందని అనుకున్నారు ఈ 1 yearలో? ఖచ్చితంగా అనుకున్నాం. ఎందుకంటే అల్టిమేట్గా మోసం ఎల్లకాలం నడవదు భరత్. తాత్కాలికంగా మోసగాలు జయించవచ్చు, కానీ ఎల్లకాలం మోసమే జయిస్తుంది అనుకుంటే తప్పు. ప్రజలు కూడా చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. ప్రజలకు కూడా గాడిది పనితనాన్ని అనుభవిస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తేనే కేసీఆర్ గారి విలువ కూడా తెలుస్తుంది. అందుకే 15-16 నెలల్లో ఈ మార్పు ఉత్తగానే రాలే. ఇంకోటి మీరు అంటున్నారు ఎదురు దెబ్బ పార్లమెంట్ అని. ఒక్కటి కాదు, మాకు 5 దెబ్బలు తగిలినాయి భరత్. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయామా, వెంటనే కేసీఆర్ గారికి ఫ్రాక్చర్ అయింది, తుంటి వెముక విరిగింది. దాదాపు 3-4 నెలలు ఆయన పాపం బాగా అవస్థపడ్డారు. ఈ లోపల కవిత గారు అరెస్ట్ అయ్యారు. ఇంకోవైపు 10 మంది ఎమ్మెల్యేలు జంపు, ఇంకోవైపు పార్లమెంట్లో పరాభవం. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇవాళ పోయిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తారు, లేదా ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి అంటే దానికి కారణం ఒకటి. మా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ ప్రజా సమస్యల విషయంలో ఎప్పటికప్పుడు అలర్ట్గా, అది మీరు మూసీ కావచ్చు, హైదరాబాదితులు కావచ్చు, లగచర్ల కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, పిఎస్సి విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరి విషయంలో ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూ అసెంబ్లీలో ఎట్లా కొట్లాడాలి, పార్లమెంట్లో ఎట్లా కొట్లాడాలి, ఏ అంశాన్ని టేకప్ చేయాలి, కేసీఆర్ గారు నడిపించిన పద్ధతి, వారు నాయకుడిగా వారు మాకు ఇచ్చిన శిక్షణ,
దానివల్లనే ఇవాళ నిలబడ్డాం, నిలదొక్కున్నాం. ఖచ్చితంగా ఇవాళ మా కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నది. మళ్ళీ అధికారంలోకి వస్తాం, బరాబర్ హిసాబ్ కితాబ్ సెటిల్ చేస్తామని చెప్తున్నాం. ఉందా అవకాశం? 100% ఉంది. మీకేమైనా డౌటా? అంటే ఒకటి టీఆర్ఎస్ హై 47% 2018 అసెంబ్లీ ఎలక్షన్స్, కానీ 47 నుంచి 17% పడిపోయిన పరిస్థితి. మీరు అట్లా ఇంత ఫ్లక్చుయేషన్ చెప్తాను. మరి 2 సీట్లు ఉన్న పార్టీ 303కి వచ్చింది ఈ దేశంలో. దానికి టైం పడుతుంది కదా. చెప్తాను. ఇది కూడా అంతే కదా, చెప్తాను. మీరు అన్నది 17% ఎప్పుడు పార్లమెంట్లో ఏం జరిగింది భరత్? భారతదేశం కాశ్మీర్ టు కన్యాకుమారి తీసుకోండి. అయితే మీరు అంటే ఒక మత పోలరైజేషన్ జరిగి పూర్తి స్థాయిలో మత పిచ్చి ఎక్కి దేశంలో బీజేపీ వల్ల ఇతర సంస్థల వల్ల ఒక మత పిచ్చి ఎక్కి ఉన్మాదమైన పరిస్థితిలో ఎన్నిక జరుగుతూ ఉన్న పరిస్థితి. ఆ టైంలో ప్రజలు నిట్ట నిలువున చీలిపోయారు. దేశంలో మైనారిటీలు మొత్తం గంపగుత్తగా ఇండియా అలయన్స్ కొట్టేశారు. ఇక్కడ మిగతా సమాజంలో మోడీ కావాలనుకున్న వాళ్ళు ఒకవైపు వెళ్ళిపోయారు. తటస్థంగా ఉన్నవాళ్ళు ఏ కూటమిలో ఇండియాలో లేని వాళ్ళకు వచ్చిన సీట్లు కేవలం 18. 543 సీట్లలో తటస్థంగా ఉన్నవాళ్ళు న్యూట్రల్ పార్టీస్ ఎవరెవరు? వైఎస్ఆర్సీపీకి 4, సిపిఐ సిపిఎం కలిపి 5 ఏదో ఉన్నట్టుంది. ఇట్లా బట్ ఇండియా కూటమి లేకుండా మమతా బెనర్జీ ఒంటరిగా చేయలేదు. ఆమె ఇండియా కూటమిలో ఉండే, బట్ ఒంటరిగా పోటీ చేశారు. కాంగ్రెస్ సిపిఎం కలిసి పోటీ చేసి మమతా బెనర్జీ సొంతంగా పోటీ చేసి 30 సీట్లు తెచ్చుకున్నారు పార్లమెంట్. కాదు, మీరు మళ్ళీ మర్చిపోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమిలోనే ఉండే, మమతా బెనర్జీ రామ్లీలా మైదాన్ మీటింగ్ అటెండ్ అయ్యారు. మీరు మర్చిపోకండి. అంటే మమతా బెనర్జీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తారు. ఇక్కడ చివరికి చెడింది. కాంగ్రెస్ ఇస్ నాట్ అ ఫోర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. కాంగ్రెస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫోర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇంతకుముందు 5-6 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. అదే మాల్డా ఇవన్నీ కూడా ఇప్పుడైతే వచ్చిందా? ఇప్పుడేమైనా వచ్చిందా? రాలేదు. మరి అందుకే అంటున్నాను నేను, అక్కడ ఏం జరిగిందంటే పోలరైజేషన్. ఎవరైతే ఇండియా కూటమిలో ఉండి ప్రత్యామ్నాయంగా ఉన్నారో వాళ్ళు, ఉదాహరణకు శిరోమణి అకాలీదళ్ ఉంది, 90 సంవత్సరాల పార్టీ, 1 సీట్ రాలేదు. బీఎస్పీ యూపీలో అధికారంలో, ఆమ్ ఆద్మీ సొంతంగా పోటీ చేసి పంజాబ్లో వచ్చాయి. మళ్ళీ అదే చెప్తున్నా మీకు, ఆమ్ ఆద్మీ కూడా ఉండే ఇండియా అలయన్స్లో. మీరు మర్చిపోతున్నారు. కానీ పంజాబ్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ వేరువేరుగా పోటీ చేశాయంటారు. నేను కొన్ని చోట్ల వ్యవహారం చెడిండొచ్చు, కానీ ఇండియా కూటమిలో టీఎంసీ అండ్ ఆప్ రెండు కూడా ఢిల్లీ నుంచి మొదలై రామ్లీలా నుంచి మొదలై కలిసి పోటీ చేశాయి. సరే, ఇలా చిన్న ఉండవచ్చు. అయితే నేను అనేది ఏమంటే బీఎస్పీ కానీ బీజేడీ కానీ బీఆర్ఎస్ కానీ దేశంలో టాప్ టు బాటమ్ మాకు ఎవరైతే నానలేండినామో రాలేదు. మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. ఒక నిమిషం, 47 నుంచి 17కు పడిపోయింది, 30% పోయింది. మరెందుకు ఇవాళ ఏ సర్వే చేసినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కనబడుతున్నది? ఈ మధ్యన 3 సర్వేలు వచ్చినాయి బయటికి. ఓటింగ్ పర్సెంటేజ్ 35, 36, 37 కనిపిస్తుంది. బాస్, నేను మీకు కూడా చెప్తున్నాను, మనం బీజేపీకి ఎంత వచ్చింది? 35.5. దేశాన్ని వెళ్తున్నారు కదా. అంతకుముందు ఎంత వచ్చింది? 37. నేనేమంటున్నా భరత్ గారు, అల్టిమేట్గా ఫస్ట్ పాస్ ద పోస్ట్ మన సిస్టమ్. 50% దాటాలనేది కాదు కదా. 4 పార్టీలు పోటీ చేస్తే ఎవరు అత్యధిక సీట్లు సాధిస్తారు? 2018 47, 2019 పార్లమెంట్ ఎలక్షన్ 40, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చేసరికి 35, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వచ్చేసరికి 30. గ్రాడ్యుయేట్ ఇస్ నాట్ అన్ ఎలక్షన్, దాని లెక్కలోకి తీసుకోవడానికి కూడా లేదు. కానీ నేను అనేది ఏమంటే జిహెచ్ఎంసీ ఇస్ అ స్మాల్ ఏరియా. నిజంగా మీరు లెక్క పెట్టదలుచుకుంటే పార్లమెంట్ టు పార్లమెంట్, అసెంబ్లీ టు అసెంబ్లీ కంపేర్ చేయండి. యూఆర్ రైట్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్. 47% 2018లో వచ్చి 17కి పడ్డదని మీరు అంటున్నారు. నేను అంటున్నా, పడి లేచిన కెరటంలాగా మళ్ళీ లేస్తాం, ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ లేస్తాం, ముమ్మాటికి నెక్స్ట్ గవర్నమెంట్లోకి వస్తాం. మీరే చెప్తారు మళ్ళీ 47 వచ్చింది, బాగా కొట్టారని మీరే చెప్తారు. ఎందుకు అంటే ప్రజల్ని ఎల్లకాలం మోసం చేయలేం. 420 హామీలు భరత్ గారు ఒక అర్రాస్ పాట పాడినట్టే. కేసీఆర్ 2000 ఇస్తున్నాడా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ఇంట్లో ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నాడా, నేను 2కి ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడా పెళ్ళికి, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తున్నారా రైతు బంధు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నారా, నేను 2 లక్షలు చేస్తా. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి, ఈస్ట్ మన్ కలర్ సినిమా చూపెట్టి, 420 హామీలు ఇచ్చి, దొంగ మాటలు చెప్పి, అడ్డగోలుగా మాటలు మాట్లాడి, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు, ఎంబీసీ మినిస్ట్రీ, నోటికొచ్చిన వాగుడు, హామీలు అసలే ఇవ్వలేదు. వాళ్ళు 4,000 పెన్షన్ అంటే మీరు 5,000 పెన్షన్ ఇస్తారు. మర్చిపోతున్నారు. రైతు బంధు 15,000 అంటే 16,000. మేము ఎంత స్పష్టంగా చెప్పాం భరత్, 100 రోజుల్లో అమలు చేస్తానని ఆయన చెప్తే, కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మేమేం చెప్పాము? 5 ఏళ్లలో 500 గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తామని చెప్పాం. అది కామన్ సెన్స్. ఎందుకంటే ఎట్లా ఎకానమీ పెరిగితే అట్లా చేస్తామని చెప్పాం. మేము ప్రజల్ని మోసం చేయలేదు. ఎందుకంటే మేము చెప్పని పనులన్నీ చేసాం. మేము రైతు బీమా చెప్పలేదు, రైతు బంధు చెప్పలేదు మేనిఫెస్టోలో, కళ్యాణ లక్ష్మి చెప్పలేదు, షాదీ ముబారక్ చెప్పలేదు, మిషన్ భగీరథ చెప్పలేదు. మేము చెప్పని పథకాలే మేనిఫెస్టోలో బోలెడు అమలు చేసిన వాళ్ళం. మేమేం చెప్పినా బాధ్యతగా చెప్పాలని చెప్పి మేము ఒక పద్ధతిలో పోయాం. కానీ వాళ్ళేంటి, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 100 రోజులు బాండ్ పేపర్లు, అఫిడవిట్లు, ఏది కావాలంటే అది మీకు సంతకం పెడతాం, దేవుడి ముందు పెడతాం, అమ్మతోడు అయ్యతోడు అన్నీ పెట్టి చివరికి గెలిచింది ఎంతతో భరత్? ఇంత చేస్తే 2 టర్మ్ల గవర్నమెంట్ తర్వాత ఇంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే
సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత ఉంటే ఇంత హడావుడి చేసి ఇన్ని అడ్డగోలు మాటలు చెప్పి గెలిచింది 4 లక్షల ఓట్ల తేడాతో. కాబట్టి మాకు జరిగిందేదో దారుణమైన పరాభవం కాదు. 39 సీట్లు గెలిచాం. దాంతోపాటు 14 సీట్లలో స్వల్ప తేడా 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. దేవరకద్రలో 1300 ఓట్లు, మన జుక్కల్లో 1100 ఓట్లు, బోధన్లో, ఆదిలాబాద్లో, కాగజ్నగర్లో 3000 ఓట్లు, 5000 ఓట్లతో నాగర్ కర్నూలు, ఇట్లా 14 సీట్లలో స్వల్ప తేడాతో ఓడిపోయాం. ఆ 14లో కనీసం 10 గెలిచినా ఇవాళ పరిస్థితి వేరు, చరిత్ర వేరు కదా. దాని మీ సొంత ప్రాబ్లం అంటే కాంగ్రెస్ ఇప్పుడు మీరు చెప్పారు హామీలు అని చెప్పారు. హామీల కంటే నేను అనుకునేది ఏంటంటే మీరు ఇంకా బెటర్ చేసి ఉంటే ఒకటి ఎమ్మెల్యేల మార్పు, ఎమ్మెల్యే సెంట్రిక్ పాలన. అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే హైండ్ సైట్ 2020 అంటారు కదా, అన్నీ క్లియర్ కనబడతాయి. నేను ఒక్కటి ఒప్పుకుంటా, ఎమ్మెల్యేల మార్పు ఈ అన్నింటికంటే కూడా మేము పని చేసి ప్రచారం చేసుకోలేకపోయాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 6.5 లక్షల మందికి మేము రేషన్ కార్డులు ఇచ్చాం. కానీ అవతల ప్రత్యర్థులు కార్డు ఇవ్వలేదు 10 ఏళ్లలో అంటే మేము దాన్ని తిప్పికొట్టాం. 6.5 లక్షల మందికి తెలుసు కదా మీరు ఇచ్చినట్టు. అదే కదా బాధ. కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా. 6.5 లక్షల ఓట్లతో గెలవం కదా. మిగతా వాళ్ళు ప్రభావితం అయ్యారు. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చాం పిల్లలకి. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా భారతదేశంలో ఎక్కడ జరిగినంత రిక్రూట్మెంట్ జరిగినా కూడా ఇక్కడేదో ఉద్యోగాలు ఇవ్వలేదు అనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తే, అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇస్తే మా ప్రభుత్వం 16,000 ఉద్యోగాలు ఇచ్చింది సంవత్సరానికి. అయినా ఎఫెక్టివ్గా వాళ్ళకి చెప్పుకోలేకపోయాం. భారతదేశంలో ఎక్కడ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ లేదు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ లేదు. తెలంగాణ ఏర్పడక ముందు మొత్తం ఉన్నది 5 మెడికల్ కాలేజీలు. మేము 32 పెట్టి కూడా చెప్పుకోలేకపోయాం, పిల్లల్ని కన్విన్స్ చేసుకోలేకపోయాం. హైయెస్ట్ శాలరీ ఇన్ ద కంట్రీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలంగాణ, 73% ఇచ్చి ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి, కానీ 1వ తారీఖు జీతాలు పడట్లేదు కరోనా తర్వాత అనే దాన్ని వాళ్ళు హైప్ చేస్తే ప్రతిపక్షం దాన్ని తిప్పికొట్టలేకపోయాం. ఇట్లా 1-2 కాదు, ఎన్నో కారణాలు. వెల్ఫేర్ డెవలప్మెంట్ విషయంలో బీఆర్ఎస్ మీద ఎటువంటి అసంతృప్తి లేదు, చెప్పలేకపోయాం. డబులే అంటాను, ఆరోగెన్స్ నాట్ యాక్సెసిబుల్. మళ్ళీ చెప్తున్నా భరత్, నీకు ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఆరోగెన్స్ పైనుంచి కింది దాకా ఆరోగెన్స్ వచ్చింది అన్న ఒక ఒపీనియన్ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రూరల్ తెలంగాణలో వచ్చింది అంటారు. మీరు తప్పు నాట్ యాక్సెసిబుల్ తప్పు పార్టీని అంటున్నారు. మీరు తప్పు పార్టీని ఎందుకంటే అంటే ఇవి అనాల్సింది కాంగ్రెస్ని. హైలీ ఆరోగెంట్ బిహేవియర్ ఎవరిది అంటే ఈ ముఖ్యమంత్రి గారిది, ఆయన పార్టీది, మాది కాదు. మేము ఆరోగెంట్గా ప్రవర్తించింది ఎక్కడ అని మీరు చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేల నుంచి మొదలు పెడితే పైన వరకు కూడా ఆరోగెన్స్ గా ఉన్నారు. ఎప్పుడు నాట్ యాక్సెసిబుల్ అంటే సెక్రటేరియట్ కు ప్రజలు ఎందుకు, లేకపోతే ప్రజల్ని కలవకపోవడం అంటే కేసీఆర్ గారికి మేబీ ఆయన స్ట్రాటజీ కావచ్చు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కలిసే అవకాశం లేకపోవడం, ఇటువంటి ఎందుకు సెక్రటేరియట్ ఎందుకు అవసరం, లేదా ప్రగతి భవన్ ఎందుకు, ఎంతమందిని కలిసే అవసరం ఉంటుంది ముఖ్యమంత్రికి? రాష్ట్రంలో నేను 7.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు, కింది నుంచి మీద దాకా ప్రభుత్వ ఉద్యోగులు. మరి వాళ్ళందరూ ఫెయిల్ అయినట్టే కదా. చివరికి ముఖ్యమంత్రిని కలవాలి అంటే చీఫ్ సెక్రటరీనో చీఫ్ మినిస్టర్నో కలిస్తే తప్ప పని కాదు అంటే ఆ వ్యవస్థ కుప్పగూలినట్లు లెక్క. కానీ ప్రజలు అది కోరుకుంటారు కదా, మా ముఖ్యమంత్రిని కలవాలి, మా మంత్రులను కలవాలి, మా ఎమ్మెల్యేలు కలవాలి. గారు ముఖ్యమంత్రిని కలవాల్సిన పని రేషన్ కార్డు కోసం అయితే ముఖ్యమంత్రిని కలిసేది ఉంటే ఆ ముఖ్యమంత్రి అటర్ ఫ్లాప్ వెధవ. ఆ ముఖ్యమంత్రి ఆ పనికి మాలిన వెధవ అయితే, అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి అయితేనే రేషన్ కార్డు కోసం కూడా ముఖ్యమంత్రి. మిగతా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎవరికైనా టైం ఇస్తారు కదా, అపాయింట్మెంట్ ఇస్తారు కదా. కేసీఆర్ మీకు ఎవరు చెప్పారు మీకు? నేనేమంటున్నా అంటే మీరు డోంట్ జనరలైజ్ అండ్ డోంట్ మేక్ స్వీపింగ్ రిమార్క్స్. నా రిక్వెస్ట్ మీతో, కేసీఆర్ గారు ఎవరిని కలవందే మరి 3వసారి కూడా 39 సీట్లు వచ్చినాయా, 37% ఓట్లు వచ్చినాయా? 2వసారి మీరే చెప్పారు 47% ఓట్లని. మీరు ఓట్లు వేసిన వాళ్ళందరినీ అవమానిస్తున్నారు. ఎవరిని కలవలేదు, ఎవరిని. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఎస్, ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోయారు. మీరు చెప్పిన నరేంద్ర మోడీ మీరు చెప్పారు కదా ఇప్పుడే, మరి ఆయన కూడా మొన్న 240 సీట్లు వచ్చినాయి కదా, ఆయన కూడా ఫెయిల్ అయ్యాడు కదా, నైతికంగా గెలవలేదు కదా. మరి ఆయన ఇంతమందిని కలిసి కూడా ఆయన ఓడిపోయినట్టే కదా. సంకీర్ణ రాజకీయాల నుంచి ఇప్పుడు 1984 తర్వాత సంకీర్ణ రాజకీయాల తర్వాత కూడా 3వసారి అధికారంలోకి రావడం చెప్పడం ఏమో. తెలంగాణలో మేము కూడా 2 సార్లు మాంతరమేగానే వచ్చాము. క్యాడర్ బేస్డ్ పార్టీలు అని చెప్పుకునే వాళ్ళు కూడా సొంతంగా ఎన్నడూ అధికారంలోకి రాలేదు, మేము వచ్చాము. నేనేమన్నా అంటే గతం భవిష్యత్తుకు సూచిక కాదు. మీతో కూడా మళ్ళీ చెప్పేది ఏమంటే ఎస్, కేసీఆర్ గారు ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉండేవారు. ఏమని? సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని కలిస్తేనే పనులు అవుతాయి, ప్రజా దర్బార్లో ఇట్లా పోజులు కొట్టాలి అంటే అది రాంగ్ అనేవాళ్ళు. ఎందుకంటే నీకు తహసీల్దార్ లెవెల్లో, వీఆర్ఓ లెవెల్లో అవ్వాల్సిన పనులు హైదరాబాద్కి వచ్చి సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారిని కలిస్తే తప్ప అవ్వవు అంటే ఆ ప్రభుత్వం ఫెయిల్ అయినట్లు లెక్క భరత్. వ్యవస్థ కుప్పగూలినట్టు. ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పర్మనెంట్, ఇండివిజువల్స్ ఆర్ నాట్. 4 రోజులు ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్లో పోజులకు బాగానే ఉంటుంది. ఏది దరఖాస్తులు తీసుకోవడం, పోజులు కొట్టడం, చాలా గొప్పవాడి ముఖ్యమంత్రి, ప్రజాస్వామికంగా ఉన్నాడు, రోజుకో 1 గంట ప్రజల్ని కలుస్తున్నాడు. అది కాదు కదా గవర్నెన్స్ అంటే, అది కానే కాదు. కానీ ప్రజల ఎక్స్పెక్టేషన్ అట్లా ఉంది. ప్రజల ఎక్స్పెక్టేషన్ అసలే లేదు. మున్సిపల్ కౌన్సిలర్ చేయాల్సిన పని కౌన్సిలర్ చేయాలి, ముఖ్యమంత్రి చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేయాలి.
అంతేగాని మున్సిపల్ కౌన్సిలర్ చేసే పని కూడా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు అనుకోవట్లేదు, మీరు మీడియా అనుకుంటున్నారు, మా ప్రత్యర్థులు అనుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారండి మీరు చెప్పిన ప్రకారం, ఆయన చెప్పుకుంటున్న ప్రకారం. ఆయన అసలు అసాధారణంగా కష్టపడుతున్నాడు, రోజు కలుస్తున్నాడు. మరి రైతు బంధు ఎందుకు పడతలేదు? మరి ఎందుకు రుణమాఫీ కాదు? ఎందుకు కరెంట్ చక్కగా రాదు? ఎందుకు 6 గ్యారెంటీలు అమలు కావు? ఇన్ని కష్టాలు పడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, అందరినీ కలుస్తున్నాడు కదా. అన్ని అప్పులు చేసి పోయారు. నేను అదే అంటున్నా, 18 మీరు అన్నారుగా కేసీఆర్ ఎవరిని కలవాలా, కానీ రైతు బంధు పడుతుంది, కరెంట్ వస్తుంది, పెన్షన్లు పడతాయి, కరోనా వచ్చినా కళ్యాణ లక్ష్మి ఆగది. అప్పుడు అప్పులు లేవా? మరి మాకు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు ఇచ్చిపోలేదా? నేను అనేది ఒక్కటే భరత్, చాతగాని వాళ్ళు సన్నాసులు. ఇవాళ 10 ఏళ్ళు కాంగ్రెస్ లేదండి అసెంబ్లీలో. కాంగ్రెస్ రోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ రిపోర్ట్లు చూడలేదా? ఆడిటర్ జనరల్ రిపోర్ట్లు చూడలేదా? బడ్జెట్ స్పీచ్లో కాంగ్రెస్ లేదా? బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ లేదా? బడ్జెట్లో అప్పుల లెక్కలు లేవా? అంటే ఈ దివాలాకోరు రాజకీయం ఏదైతే ఉందో, ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీ, కాంగ్రెస్ నాయకులు మేనిఫెస్టో పెట్టినప్పుడు చదువుకోరా? ఏముంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 5 ఏళ్ళలో ఏముంటుంది, ఏం చెప్పొచ్చు ఏం చెప్పకూడదు. ఇప్పుడు ఎటు పడితే అటు వాగ్దానాలు చేసి ఇలా అప్పుల పాలు. మొన్ననే కదా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, 28 రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి 5వ ర్యాంకులో ఉంది, అప్పుల్లో కింది నుంచి 5వ ర్యాంకుల్లో ఉంది. ఇది కాదంటాడా రేవంత్ రెడ్డి? అంటే ఈ పనికిమాలిన ప్రచారాలు, ఇప్పుడు మొక్కం బాగాలేక అద్దం బాలు కొట్టుకున్నాడు వెనకటికోడు. అట్లా నీకు పరిపాలన చేతగాక నీ దివాలాకోరు రాజకీయం వల్ల ఇప్పుడు 71,000 కోట్ల ఆదాయం రాష్ట్రానికి తగ్గింది అని రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. మొన్న స్టేషన్ గన్పూర్లో బహిరంగ సభలో 71,000 కోట్ల ఆదాయం తగ్గింది అని చెప్పాడు. ఎట్లా తగ్గింది, ఎందుకు తగ్గింది? నీ నెగిటివ్ పాలసీసు, నీ నెగిటివ్ పాలిటిక్స్. ఈ సమయం నుంచే ఉంది కదా ఉద్యోగులకి టైంకు జీతాలు రాకపోవడం, కాంట్రాక్టర్. కరోనా తర్వాత స్వామి, కరోనా తర్వాత సహజంగానే రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం అతలాకుతలమైంది. ఆ తర్వాత ఉద్యోగులకు 4 రోజులు ఆలస్యంగా జీతాలు వచ్చినాయి కదా. కానీ మిగతా రాష్ట్రాల్లో టైంకి వస్తున్నాయి కదా. మిగతా రాష్ట్రాల్లో మనం అమలు చేసే స్కీములు చేయరు భరత్. ఏ రాష్ట్రంలో 700 పెన్షన్ తప్ప దాటి లేదు. గుజరాత్లో 600 పెన్షన్, ఇక్కడ 2,000, 4,000. మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఎక్కడ లేవు. ఇంకొక మాట మీకు చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు ఆదాయం తగ్గింది అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇప్పుడు 4,000 చేశారు. అంటే అంతకుముందు జగన్ 3,000 చేశారు. కరెక్ట్. కానీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదనే కదా జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించింది. నేనేమన్నా అంటే ఇక్కడ జరిగిన సమతుల్యమైన మోడల్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, మీరే అన్నారు ఇందాక, డెవలప్మెంట్లో వెల్ఫేర్లో ఎదురులేదు. నేను ఈ స్టేట్మెంట్ ఆన్ రికార్డ్. నా ఒపీనియన్ అయితే డెవలప్మెంట్ వెల్ఫేర్లో వంక పెట్టడం లేదు. ఎగ్జాక్ట్లీ, మరి నేననేది అవి రెండు ఉంటూ నాట్ యాక్సెసిబుల్. కింద నుంచి పై వరకు బీఆర్ఎస్. నేను మీకు చెప్తాను, ఎమ్మెల్యేల నుంచి మొదలు నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీరు భరత్ గారు ఉన్నారు, జీ తెలుగులో మీకు సబ్జెక్ట్ ఉంది, మీరు బాగా నడుపుతున్నారు, సమర్థవంతంగా నడుపుతున్నారు. మీ ప్రత్యర్థులు ఏం చేయాలి? భరత్ని, సబ్జెక్ట్ ఉంది, రేటింగ్లు బాగా వస్తున్నాయి, మరి భరత్ని ఎట్లా కొట్టాలి? భరత్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. ఎలా చేయాలి? భరత్ గారు ఫలానా తప్పు చేశాడు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. అహంకారం అని దానికి ప్రాతిపదిక ఏంది? కేసీఆర్ ఏం చేశాడు అహంకారపూరితంగా? ఏది? ఆయన ఎవరిని కలవందే మరి అన్ని పనులు అవుతున్నాయి కదా, కలిసినా కలవకుండా పనులు అవుతున్నాయి కదా. మరి అసంటప్పుడు నేనేమంటున్నా అంటే, అల్టిమేట్గా నువ్వు చూడాల్సింది ముఖ్యమంత్రి నుంచి నా పని అయిందా లేదా. ఇప్పుడు అంటున్నారు ప్రజలు కూడా, అప్పులు చేసిండు అని రేవంత్ రెడ్డి అంటే, అప్పు చేసిండో సప్పు చేసిండో, మాకైతే టైంకి తిండి పెట్టిండు, మాకైతే కావాల్సిన అందించిండు అని ఇప్పుడు అంటున్నారు ప్రజలు. నేను అనేదల్లా ఒకటే, ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క నెగిటివ్ పాలసీస్, నెగిటివ్ పాలిటిక్స్ వల్ల దారుణంగా రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి పడిపోయింది. జీఎస్టీలో 0% గ్రోత్ రేట్, నెగిటివ్ పాలిటిక్స్ వల్ల నెగిటివ్ గ్రోత్ రేట్ ఇన్ వెహికల్ సేల్స్, నెగిటివ్ పాలసీస్ లైక్ హైడ్రా, దానివల్ల ఇవాళ బాధ అనిపించట్లేదా మీకు రాష్ట్ర పరిస్థితి చూస్తే? అండ్ నెగిటివ్ గ్రోత్ రేట్ అంటే ఒకప్పుడు తెలంగాణ ప్రాస్పర్ అయింది, ప్రౌడ్గా చెప్పుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు నెగిటివ్ గ్రోత్ రేట్ అంటే. ఒక సామెత ఉంది, యూఆర్ ఫ్రీ టు చూస్ బట్ యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. వాళ్ళ ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక అసమర్థ పార్టీకి అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన అడ్డగోలు హామీలను నమ్మారు, తర్వాత 5 ఏళ్ళు ఆ కాన్సిక్వెన్సెస్ మనం అనుభవించాలి. కానీ నెక్స్ట్ మీరు అధికారంలో వచ్చిన మీకు ఇబ్బంది కదా, తప్పదు కదా మరి. 5 సంవత్సరాలు మరి అదే అంటున్నా. ఇప్పుడు మనం అందుకే ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించకపోతే, ఇప్పుడు 8 మంది కాంగ్రెస్ ఎంపీని గెలిపించారు, 8 మంది బీజేపీ ఎంపీని గెలిపించారు. ఒక్కరన్నా 8 రూపాయలు తెచ్చారా తెలంగాణకి? 8 + 8 సాధారణంగా 16, సాధారణ గణితం. కానీ తెలంగాణలో ఈరోజు 8 + 8 గుండు 0. అందుకే ప్రజలు ఆలోచించాలి ఓటేసేటప్పుడు, ఎవరికి వేస్తున్నాము, ఎందుకు వేస్తున్నాము, వాళ్ళు చెప్పే మాటలు నిజమవుతాయా అబద్ధమా, అసలు వాళ్ళకి సత్తా ఉందా లేదా, ఆలోచించి ఓటేయాలి. కానీ ఆగమాగం చేస్తే ఇట్లే ఉంటుంది. మీరు అడ్డుకోవడం వల్ల ఇవన్నీ రప్చర్ అవుతున్నాయి. లగచర్ల అయినా, హైడ్రా అయినా, ఇవన్నీ కూడా రాష్ట్రానికి పెట్టుబడి రాకుండా చేస్తున్నారు. భరత్ గారు, హైడ్రాతో ఇవాళ నేను అడిగేది ఏమంటే,
అనుముల రేవంత్ రెడ్డి గారి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి గారి ఇల్లు FTLలో ఉన్న హైడ్రా ముట్టదు. పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ చెరువు మధ్యలో ఉన్న హైడ్రా ముట్టదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్యాలెస్ బఫర్లో ఉన్న హైడ్రా ముట్టదు. కానీ సాధారణ బుచ్చమ్మ కూకట్పల్లిలో గుండాకి చచ్చినా హైడ్రా పట్టించుకోదు. ఎందుకంటే ఆ ఇల్లు కూలగొడతామని నోటీస్ ఇస్తారు. అంటే పేదల మీద ప్రతాపం చూపడం రాజ్యానికి అదేం గొప్ప కాదు. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ముందు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వాళ్ళ ఇల్లు కొట్టండి, ఫస్ట్ కొట్టి ఆదర్శంగా నిలబడండి. మీరే స్టార్ట్ చేశారు కదా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అవును, మేము స్టార్ట్, కానీ మేము పేదల ఇల్లు కొట్టలేదే. మేము స్టార్ట్ చేసాం, మానవీయంగా చేసాం. ఏం చేసాం మేము? 5 కిలోమీటర్లు నాగోల్ నుంచి పైదాకా మేము ఆల్రెడీ అభివృద్ధి చేసినాం. మొత్తం STPలు మేమే పూర్తి చేసినాం. రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందల్లా ఒకటే, ఇప్పుడు గోదావరి జలాలు ఏవైతే కొండపోచమ్మ సాగర్లో ఉన్నాయో దాన్ని తీసుకొచ్చి గండిపేటలో పోయాలి, అంతే ఆయన చేయాల్సింది. ఇంకేం చేసేదేం లేదు. చుట్టూ 4 ల్యాండ్స్కేప్లు, గార్డెన్లు, పేదల ఇండ్లు కూలగొట్టకుండా కూడా నీట్గా చేయొచ్చు. కానీ దానికి ఆ కొండపోచమ్మ నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోసేందుకు అయ్యే ఖర్చు దాదాపు 1000-1100 కోట్లు. మరి 1,50,000 కోట్లు కావాలని రేవంత్ రెడ్డి గారు అంటారు. అది అడ్డుకోకూడదా మేము? 1,50,000 కోట్ల దోపిడీ ఎవరి కోసం అని అడగకూడదా? కాళేశ్వరం కట్టి దాదాపు 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే ఆ రోజేమో అది దండగా అన్నారు. మరి వాళ్ళ మూసీతో ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు మీరు? ఎంతమందికి ఉద్యోగాలు సృష్టిస్తారు? ఎంతమందికి అల్టిమేట్గా సంపద సృష్టిస్తారు అక్కడ? మీరు ఒక ఢిల్లీ వాళ్ళకి సంపద సృష్టిస్తే సరిపోతుందా? మీ సీటు కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు పంపితే సరిపోతుందా? అందుకే వీటిని క్వశ్చన్ చేస్తున్నాం. రెండోది లగచర్ల. మేమేం చేసాం అందులో? నీ సొంత నియోజకవర్గంలో ప్రజలను నువ్వు పట్టించుకోలేదు. మీరు రెచ్చగొట్టారంట. ఏం రెచ్చగొట్టాము? వాళ్ళ భూములు గుంజుకుంటామంటే సిద్దిపేట, గజ్వేల్ ఈ 3 డెవలప్మెంట్ చేసుకుంటే చాలా. ఇక్కడ మాత్రం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నా దగ్గర ఉద్యోగాలు రావద్దా? నా నియోజకవర్గంలో నేను డెవలప్ చేసుకోవాలి. దానికి నీకు తెలివి ఉండాలి కదా. దానికి ఎవడేం చేస్తాడు? నువ్వు ప్రజల్ని పిలిచి మాట్లాడే ఓపిక ఉండాలి. నీకు లేదు, మీ అన్నకు లేదు, అనధికార ఎమ్మెల్యే ఆయనకు లేదు, ఎవరికీ లేదు వాళ్ళని పట్టించుకునే ఓపిక. 9 నెలలు టెంట్ వేస్తే ఎవడు పట్టించుకోలేదు. చివరికి వారు మా తెలంగాణ భవన్ ఎత్తుకుంటూ వస్తే మేము వారికి అండగా నిలబడ్డాం. అది కూడా తప్పేనా? ప్రజలకు అండగా నిలబడ్డాం, నువ్వు భూమిని గుంజుకుంటానంటే వారికి ధైర్యం చెప్పడం కూడా తప్పేనా? ఇది అరాచకం చేయడం ఓకేనా? 40 రోజులు జైల్లో పెట్టావు కదా ఆ గిరిజన రైతులు నీ కోటేసిన పాపానికి. చిత్రహింసలు పెట్టినారు అక్కడ. ఒక రైతుకి ఆఖరికి నాకు ఛాతీలో నొప్పి వస్తుందంటే బేడీలేసి హాస్పిటల్ తీసుకుపోయి బెడ్కు బేడీలేసి కట్టేసింది. ఇదొక మానవీయ ప్రభుత్వం చేయాల్సిన పనేనా? అదొక్కటే కాదు కదా సెంట్రల్ యూనివర్సిటీ అరాచకమైంది. 400 ఎకరాలు ఓవర్ నైట్ కొట్టేస్తాను నేను అంటే విద్యార్థులు తిరగబడ్డారు. మేము కాదు, మేము అడుగు పెట్టామా సెంట్రల్ యూనివర్సిటీలో? మమ్మల్ని ఎవరైనా అడుగు పెట్టనిచ్చారా? మొత్తం మీరే దానికి కారణం అంటారు. సోషల్ మీడియాలో పోస్టింగ్లు, ఆవు కథ తెలుసా నీకు? వీడియోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆవు కథ తెలుసా? రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అట్లే ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏది జరిగినా బీఆర్ఎస్ఏ కారణం, రాష్ట్రంలో ఏది జరిగినా కేసీఆరే కారణం. ఇదేం పద్ధతి అండి? నాకు కోకాపేటలో మీరు భూములు అమ్మితే తప్పు లేదు, రేవంత్ రెడ్డి ఇప్పుడు అమ్మితే తప్పు వచ్చిందంటే? కోకాపేటలో పెద్ద స్కామ్ జరిగిందన్నారు రేవంత్ రెడ్డి గారిని, వెంటనే రద్దు చేయమనండి. నేను వద్దంటలేదు కదా. ORRలో స్కామ్ జరిగిందన్నారు, రద్దు చేయండి ORRలు. ఇవన్నిట్లో కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, పిలవడం, బిల్డర్లను డబ్బులు వసూలు చేయడం. ప్రధానమంత్రి చెప్పారు కదా RR ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్. సరే, ప్రధానమంత్రి చెప్తారు, దానికి వెనకాల యాక్షన్ ఉండదు. అంత తీవ్రమైన ఆరోపణ చేస్తారు, కానీ దాని వెనకాల ఏం యాక్షన్ ఉండదు. మరి RR ట్యాక్స్ ఇవాళ వసూలు అవుతున్న మాట వాస్తవం కాదా? స్క్వేర్ ఫీట్కి బిల్డర్ల దగ్గర తోలు వలిచి 150 నుంచి 200 రూపాయలు వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఢిల్లీకి మూటలు పంపుతున్న మాట వాస్తవం కాదా? అవి పంపి పేమెంట్ కోటాలో మీ సీటు కాపాడుకుంటున్న మాట వాస్తవం కాదా? ఈ ప్రశ్నలు అడిగితే కేసులు. ఏం చేయాలి మరి? ఏ రాజకీయ పార్టీకైనా డబ్బులు అవసరం ఇవాళ రేపు ఎలక్షన్ ఫేస్ చేయాలంటే. కానీ ఈ రాష్ట్రంలో లేని ఒక అరాచక సంస్కృతి తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. బిల్డర్లను బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి, ఒక్కొక్కరిని తోలు తీస్తాను, తాట తీస్తానని చెప్పి వసూలు చేసి బ్లాక్మెయిల్ చేసి మరి వాళ్ళు అరాచకం చేస్తున్నారు. అందుకే రియల్ ఎస్టేట్ కుప్పకూడదు. ఎట్లా అంటే దీనికి సొల్యూషన్ మీరే ఈ పరిస్థితిలో? కాంగ్రెస్ అనే దరిద్రం పోతే, కాంగ్రెస్ అనే దరిద్రం పోతేనే సొల్యూషన్. అంతకంటే ఏముంటుంది? ఇంకా ప్రతిపక్షంలో ఉన్న మీరు కూడా సజెస్ట్ చేయొచ్చు కదా. ఏం సజెస్ట్ చేస్తాం? అవినీతి ఆపండి అని చెప్తున్నాం. ఆయన ఆపుతాడా? ఆపితే ఢిల్లీకి మూటలు ఆగుతాయి. ఢిల్లీకి మూటలు ఆగితే తెల్లారైన పదవి పోతుంది. ఎట్లా ఆపుతాడు ఆయన? ఇప్పుడు HCU ద్వారా చాలా ఉద్యోగాలు క్రియేట్ చేయాలనుకున్నారు ఆ ల్యాండ్స్ ద్వారా. ఫ్యూచర్ సిటీ అని ఒకటి కడుతున్నారు కదా. మేము ఫార్మా సిటీ కోసం 14,000 ఎకరాలు సేకరిస్తే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళందరూ రెచ్చగొట్టారు రైతుల్ని. మేము రాగానే అధికారులు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం మీ భూములు మీకు అన్నారు. కానీ ఇవాళ అక్కడనే ఏదో ఫ్యూచర్ సిటీ కడతాం అంటారు. ఏం ఫ్యూచర్ అయ్యా అంటే AI సిటీ అంటారు. ఒకవైపు AI సిటీ అంటారు, ఇంకోవైపు AI జనరేటెడ్ ఇమేజెస్తో భయపడుతున్నాం అంటారు. అంటే ఆ 14,000 ఎకరాల్లో మరి ఉద్యోగాలు సృష్టించలేకపోతున్నారా? ఈ 400 ఎకరాలు ఎందుకు మీకు? పాపం మేం కాదు కదా కొట్లాడేది, ఆ పిల్లలు. అదొక అర్బన్ లంగ్ స్పేస్గా ఉంది, అక్కడ మొత్తం కాంక్రీట్ జంగల్ అయింది. ఇక్కడేమో అవసరం ఉంది, అక్కడ కట్టండి ఫ్యూచర్ సిటీలో అంటున్నారు. తప్పేముంది?
దానికి మీకెందుకు అంత బేసిజం? అంటే ఇప్పుడు ఈ హెచ్సియు ల్యాండ్ సంబంధించి వరుసగా మీ టైంలో మై హోమ్కు అవకాశం ఇచ్చారంటారు. రద్దు చేయండి. ఎవరికి ఇచ్చాం మేము, ఎక్కడ ఇచ్చాము? మూర్ఖపు మాటలు. పోయి ధర్నా చేశారు బఫూన్ గాలలాగా. తర్వాత నాలుగు గరుచుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు 2012లో అని, కానీ నాలుగు గరుచుకొని పోయారు. అందుకే కాంగ్రెస్ అంటే నేను చెప్తున్నా, వీళ్ళు సర్కారు నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు. సో హెచ్సియు దాని విషయంలో మీరు అధికారంలోకి వచ్చినా అట్లే ఉంచుతారా దాన్ని అర్బన్ లంగ్ స్పేస్? నేను ఆ రోజు చెప్పాను, మీ రోజు చెప్తున్నాను. ఒక్క ఇంచు కూడా ఎవరైనా కొంటే వాళ్ళు దారుణంగా నష్టపోతారు. దాన్ని యథాతథంగా ఉంచుతాము. అవసరమైతే అక్కడ విద్యార్థులు కానీ స్థానికులు కానీ ఒప్పుకుంటే దాన్ని ఒక ఇకో పార్క్గా, హైదరాబాద్ నగరానికే శోభాయమానంగా ఒక ఇకో పార్క్గా మారుస్తాం. లేదంటే యథాతథంగా ఉంచమంటే యథాతథంగా. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం మీరు కూడా వేల చెట్లు కొట్టేశారు కదా, డిస్ప్లేస్ చేశారు మళ్ళీ కదా. దాన్ని కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ అంటారు. మాకు చెట్లు కొట్టేసే సంస్కృతి మాది కాదు, విధ్వంసం మా సంస్కృతి కాదు. భారతదేశంలోనే అత్యధిక గ్రీన్ కవర్ పెంచిన రాష్ట్రం తెలంగాణ అండర్ కేసీఆర్. 7.7% గ్రీన్ కవర్ పెంచాం మేము. మాకు చెట్లు కొట్టేసే దిక్కుమాల సంస్కృతి వీళ్ళది. పశువుల్ని పక్షుల్ని అందరిని ఇబ్బంది పెట్టే దిక్కుమాల సంస్కృతి వీళ్ళది. పసిపిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా ఇళ్ళకి వెళ్ళి తీసుకొని ఇవ్వకుండా ఇండ్లు గుల్లగొట్టే దౌర్భాగ్య సంస్కృతి కాంగ్రెస్ది, మాది కాదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రతిపక్షంలో ఉన్న నేతగా ఇప్పుడు జిఎస్టీ మీరు అన్నారు 0% గ్రోత్ రేట్, బాధాకరం, చాలా ఏం బాధాకరం ఏం లేదు, విధ్వంసకరం. వీళ్ళ విధ్వంసకర ఆలోచనలు, నెగిటివ్ పాలిటిక్స్ మీరు వల్ల. కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు కదా, రాష్ట్రం నష్టపోతుంది కదా అల్టిమేట్గా. భరత్, మీరు చెవిటోడి ముందు శంఖం ఊదితే వినబడుతుందా? ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టు నువ్వు ఎన్నన్నా చెప్పు, మాకే అన్నీ తెలుసు అనే బ్యాచ్ ఇది. అంటే రాజకీయాలు పక్కన పెట్టి మీరు ఏ పక్కన పెట్టాలి భరత్? మమ్మల్ని రోజు జైల్లో పెడతామని బెదిరిస్తుంటే ఏ పక్కన పెట్టాలి? కుడి పక్కన, ఎడం పక్కన? నేను అనేది ఏమంటే ఏడ పక్కన పెట్టేది? మేము చెప్తానే ఉన్నాం కదా. మీరు వెర్రి తిర్రిమొర్రి ఆలోచనలు బంద్ చేయండి. ఎయిర్పోర్ట్, మెట్రో రద్దు, అదేం దిక్కుమాలిన ఆలోచన? అది నా భూమిలో ఉన్నాయంట తోవల, నాకే తెలియదు. అందుకని రద్దు చేస్తారట. ఫార్మాసిటీ రద్దు అంటారు ఒకరోజు, తెల్లారి ఫార్మాసిటీ ఉందని కోర్టులో చెప్తారు. ఫార్మాసిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని ఒకరోజు, ఫోర్త్ సిటీ అని ఇంకో రోజు, ఏఐ సిటీ అని ఇంకో రోజు. ఈ తిరిమొర్రి విధానాలతో ఏమవుతుందండి నాకు అర్థం కాదు. కంపెనీలు పోతున్నాయి. కేన్స్ అనే కంపెనీ మైసూరు నుంచి పట్టుకొచ్చాను నేను, 3,700 కోట్ల ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోయారు. కార్నింగ్ గ్లాస్ అనే కంపెనీ వస్తే అది చెన్నైకి వెళ్ళిపోయింది. ప్రీమియం ఎనర్జీ అనే కంపెనీ మొన్ననే ఆంధ్రాకి వెళ్ళిపోయింది. వీళ్ళు ఎవరితో చేస్తున్నారు ఒప్పందాలు? ఎవరో గోడీ ఇండియా అనట, 8,000 కోట్లు. ఆ కంపెనీకి తాడలేదు, బొంగరం లేదు. నిన్నేదో ఉర్సా క్లస్టర్స్ అంట, 5,000 కోట్ల పెట్టుబడి అంట. దానికి హైదరాబాద్లో ఒక చిన్న అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్ ఉన్నది. అట్లే మూడో కంపెనీ స్వచ్ఛ బయో, అనుముల రేవంత్ రెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డి పెట్టుబడి పెడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు పెట్టుబడిని ఆహ్వానిస్తున్నారు. వాల్స్ కర్రా, ఊరు పేరు తాడు బొంగరం లేని కంపెనీలతో ఎంఓయూలు చేసి ఏదో చేసామంటే మనకి ఇట్లే ఉంటుంది. ఇంకెట్లుంటుంది నెగిటివ్ గ్రోత్? కాకపోతే పార్టీకి సంబంధించిన విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎమ్మెల్యే సెంట్రిక్ అన్నది ఎంత మేరకు ఉపయోగపడ్డది? భరత్, ఏదైనా ఒక స్ట్రాటజీ సక్సెస్ అయితేనేమో నువ్వు చాణక్యుడిలా కనబడతావు. అది ఫెయిల్ అయిందనుకో పిచ్చోడు అంటారు. సో మరి 2 సార్లు స్వతంత్రంగా అధికారంలోకి వచ్చింది అదే ఎమ్మెల్యే సెంట్రిక్ పాలసీతోనే కదా. 14లో కూడా అదే కదా మా పాలసీ. అంటే 14 ఎమ్మెల్యే సెంట్రిక్, 14 ముందు ఇన్ఛార్జ్లే కదా మాకు. 12 మంది ఎమ్మెల్యేలు. బట్ ఇన్ఛార్జ్లు, ఎమ్మెల్యే అని కాదు, ఎమ్మెల్యే ఆర్ ఇన్ఛార్జ్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్, అది బీఎస్పీ మోడల్. అది తీసుకొని ఆ నమూనాతోనే పోయినాం. 14లో సక్సెస్ అయింది, 18లో సక్సెస్ అయింది, 23లో కూడా దాదాపు సక్సెస్ అయ్యాం. ఎంత మేము ఓడిపోయింది 4 లక్షల ఓట్లతో. 20-30 మంది ఎమ్మెల్యేలు మారిస్తే గెలుస్తున్నా. వెనకకి తిరిగి చూస్తే ఇప్పుడు అది బాగుంటుండేనా, ఇది బాగుంటుండే అని ఏం చెప్తాను. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు సజెస్ట్ చేశారు మార్చండి ఎమ్మెల్యేలని, బట్ కేసీఆర్ ఒప్పుకోలేదు. అంతర్గతంగా చాలా విషయాలు మాట్లాడుకుంటాం భరత్ గారు. పార్టీ అన్నప్పుడు అల్టిమేట్గా పార్టీ అధ్యక్షుడు ఫైనల్గా ఏం చెప్తే అది ఫైనల్. కేసీఆర్ గారు సరైన నిర్ణయమే తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ వలలో, కాంగ్రెస్ మోసపు ప్రచారంలో ప్రజలు కొంత ప్రలోభపడ్డారు. డెఫినెట్గా ఉంటుందండి, ఉండకుండా ఉంటుంది. మేము మనుషులమే కదా, మేము ప్రజలు తప్పు చేశారు అంటలేదు, ప్రజలు మోసపోయారు అంటున్నా. కాంగ్రెస్ తప్పు చేసింది అంటున్నా. మా తప్పులు కూడా ఉంటాయి, ఎందుకంటే మేము మనుషులం కాదా? ఉంటాయి, డెఫినెట్గా ఉన్నాయి, ఉంటాయి. మార్చుకోవాలి, వాటి నుంచి నేర్చుకోవాలి. అల్టిమేట్గా మళ్ళీ రీవ్యాంప్ అయ్యి ముందుకు రావాలి. ఏమేమి మార్చుకోవాలి? మీరు చాలా ఉన్నాయి. ప్రచారం మెరుగ్గా చేసుకోవాలి. మనం చేసిన పని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి లాగా ఇవ్వని ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టు చెప్పుకోవాలి. మనం చేయని పనులు కూడా చేసినట్టు చెప్పుకోవాలి. ఇట్లా కొంత ప్రచార పటాటోపంతో కొంత హంగామా చేయాలి. మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఏవైతే ఈ దేశాన్ని ఏలుతున్నాయి ఈరోజు, వాటి ఉచ్చులో ప్రజలు పడిపోకుండా చూసుకోవాలి. అంటే చాలా ఉన్నాయి ఇంకా నేర్చుకున్నాం. మత రాజకీయాలంటే ఇప్పుడు మీరు యాదాద్రి టెంపుల్ కట్టారు, ప్లస్ మీరు కూడా మైనారిటీ అపీజ్మెంట్ చేసిన సందర్భం ఉంది. ఏం చేశాం? మైనారిటీ అపీజ్మెంట్ ఏం చేశాం? షాదీ ముబారక్ అయితే కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చాం కదా. అంటే ప్రజల్ని ఈక్వల్గా చూడడం కూడా అపీజ్మెంటేనా? అంటే నువ్వు ఎంఐఎం క్రిస్టియన్ ఎంఐఎం విషయంలో మీరు
చాలా లిబరల్గా వ్యవహరించారు. ఏం చేశాం బ్రదర్? వాళ్ళకి ఏమైనా అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ ఏమైనా చేశాం? అపీజ్మెంట్ అంటే ఏం చేశాం చెప్పండి? నేను వింటాను చెప్పండి మీరు ఏం చేశాం? ఇప్పుడు అదే ఎంఐఎం కాంగ్రెస్తో పోయింది, దాని రెగ్యులర్ దానికి ఏముంది? మా ఎమ్మెల్యేలు గెలిచిన మా పార్టీలో గెలిచినోడే పోతుంటే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు సీరియస్గా పోటీ పెట్టారా ఎంఐఎం కాన్స్టిట్యున్సీలో? మీరు డెవలప్ కావాలని చూసారా? బ్రదర్ నేను ఏమంటున్నా, హైదరాబాద్ 119 స్థానాల్లో నాకు కావాలి 61. అవి ఎలా తెచ్చుకోవాలో అలా తెచ్చుకోవాలి. అల్టిమేట్గా 119 పోటీ చేసినాం. ఒకసారి 63 వచ్చింది, ఇంకోసారి 88 వచ్చింది, ఇంకోసారి 39 వచ్చింది. దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేము మనుషుల్లా చూసాం. యాదాద్రి టెంపుల్ కడితే 1800 కోట్ల రూపాయలతో మేము దాన్ని ఎన్నడూ మార్కెటింగ్ చేసుకోలేదు. మేము స్పిరిచువల్ హిందూస్, పొలిటికల్ హిందూస్ కాదు. రాజకీయాల్లో ధర్మాన్ని మిక్స్ చేయడం అనేది అధర్మం. ఆ పని మేము చేయలేదు. అట్లాగే పుల్వామాలో మన జవాన్లు అమరవీరులు అయితే వాళ్ళని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం దౌర్భాగ్యం. ఆ పనులు మేము చేయలేదు, చెయ్యం. ఇప్పుడు కూడా చెప్తున్నా 110% మీకు కూడా చెప్తున్నా భరత్ గారు, ఈ కులము మతం అనేది కడుపు నింపవు పేదలది. తాత్కాలికంగా రాజకీయాలు ఉపయోగపడుతుందేమో కానీ కులాలు మతాలు ఈ పిచ్చులు దీనివల్ల అంటే హిందూగాళ్ళు బొందుగాళ్ళు ఇటువంటి ఆ కామెంట్ చాలా పెద్ద దెబ్బతీసింది అని మీరు అంటున్నారు. పార్లమెంట్ నేను పెద్దగా అనుకో, ఎందుకంటే కేసీఆర్ గారు హిందూ ధర్మాన్ని ఆయన ఆచరించినట్టు ఎవరు ఆచరించరు. అవును, ఏదో యథాలాపంగా ఒక మాట యజ్ఞాలు యాగాలు చేసేది అంటే అవన్నీ పోయినట్టేనా? డ్యామేజ్ అయింది కదా. ఆయుత చండీ యాగం చేసిన పెద్ద మనిషి, వేల మంది పండితులను పిలిచి వారితో విప్రహితుడుగా తెచ్చుకున్న పెద్ద మనిషి హిందువులను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తారా? యథాలాపంగా మనం ఇప్పుడు అంటాం చూడు, బుక్స్ లేవు గిక్స్ లేవు అట్లేదు యథాలాపంగా అన్నారు ఆయన. దాన్ని పట్టుకొని ఇంటర్నేషనల్ ఇష్యూలకు నేను అడుగుతా ఉన్నా. సరే 10 ఏళ్ళు అయింది, తప్పండి, 100% తప్పు మీరు చెప్పేది. ఈ దేశంలో మత పిచ్చి ముదిరిన మాట వాస్తవం. ఈ దేశంలో మత రాజకీయాలు పెరిగిన మాట వాస్తవం. దాన్ని ఎలా తిప్పికొట్టాలి అనేది కూడా అదొక వేరే స్ట్రాటజీ, కానీ ఒక వర్డ్తోనో ఏదో జరిగింది అనుకోవడం తప్పు. బట్ మీరు అన్నట్టు దాన్ని అయితే మత పిచ్చి రెండు వైపులా మత పిచ్చి పెరిగిన మాట వాస్తవం. దాన్ని ఎట్లా ఎదుర్కొంటుంది? అల్టిమేట్గా ప్రజలకు మనం చెప్పాల్సింది, మీకు కులాలు మతాలు ఈ మత పిచ్చులు కుల పిచ్చులు బువ్వ పెట్టాయి. అభివృద్ధి సంక్షేమం దేశం యొక్క సామాజిక పరిస్థితి దానికి తగ్గట్టుగా ప్రాధాన్యతలు ఒక డెవలప్మెంటల్ ఎజెండా ఏ పార్టీకి ఉంది, మీ పిల్లల భవిష్యత్తు ఏ పార్టీ వల్ల అల్టిమేట్గా లాభం జరుగుతుంది. ఉదాహరణకి 1022 గురుకుల పాఠశాలలు పెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. 32 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. దానివల్ల ఎంతమంది, ఎన్ని వేల మంది పిల్లలకి, ఎన్ని లక్షల మంది పిల్లలకి రేపటి రోజున బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ 7,000 మంది పిల్లలకి 20 లక్షల రూపాయల చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చి విదేశాలకు పంపింది కేసీఆర్ ప్రభుత్వం. దానివల్ల ఎంత ఆత్మవిశ్వాసం వస్తుంది, ఎంతమంది పిల్లలు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోతారు. ఇట్లా శాశ్వతంగా ఈ దేశంలో సమస్యల్ని నిర్మూలించే నాయకత్వాన్ని కోరుకోవాలి. కానీ కానీ ఇష్యూస్ వస్తాయి, ఇప్పుడు పహల్గామ్ లాంటి ఇష్యూస్ వస్తాయి, అప్పుడు ఎటువైపు ఉంటుంది బీఆర్ఎస్? డెఫినెట్గా ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు ఈ నిమిషానికి ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారో వాళ్ళని శిక్షించే విషయంలో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల మేము ఉంటాం. కానీ కొద్ది కాలం తర్వాత మాత్రం ఇంకా కొంచెం చర్చ జరగాల్సి ఉంటుంది. ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ అనే చర్చ కూడా జరగాలి, దానికి కారణం ఎవరు జరగాలి, చర్చ జరగాలి. కానీ ఇప్పుడు వద్దు, ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ సమయం కరెక్ట్ కాదు, సందర్భం కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరం కూడా తప్పకుండా భారతీయులు అందరం కూడా భారత ప్రభుత్వంతో ఉండాలి. అంటే మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ అయినా లేకపోతే వార్ లాంటి సిచ్యువేషన్ అయినా మీరు సపోర్ట్ చేస్తారా? బ్రదర్, అల్టిమేట్గా నేను చెప్పేది ఏమంటే, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే క్రమంలో ఒక భారతీయుడిగా, ఒక భారత రాష్ట్ర సమితి అనే పార్టీగా ముమ్మాటికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మా మద్దతు ఉంటుంది. కానీ సమయానుకూలంగా సందర్భానుసారంగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎత్తి చూపాల్సిన బాధ్యత కూడా మా మీద. ఒకటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ నుంచి ఎదుర్కొంటుంది ఏంటంటే మైనారిటీ అప్పీజ్మెంట్, మెజారిటీకి ఇబ్బంది అయినప్పుడు మాట్లాడట్లేదని. బెంగాల్లో ముర్షిదాబాద్లో హిందువుల్ని చంపేసిన పరిస్థితి. సో అటువంటి ఘటనలు జరిగినప్పుడు మీరు రెస్పాండ్ కాకపోవడం వల్ల అది బీజేపీకి అడ్వాంటేజ్. మత పిచ్చి ఎంత నింపారంటే, ఇంకో సాటి మనిషిని మనిషిగానే చూడకుండా ఎంతసేపు కులము మతము ఫ్రేమ్లో చూపెట్టే దౌర్భాగ్య పార్టీలు, తామేం చేశామో 11 ఏళ్ళుగా పరిపాలనలో చెప్పుకోలేని దౌర్భాగ్యులు వాళ్ళ దేశంలో ఆ పిచ్చి నింపారు. సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని రోజు ఎక్కిస్తున్నారు. ఇది నిజంగా కూడా బాధాకరం, దేశ ఫ్యూచర్ కూడా మంచిది కాదు. చనిపోయిన వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా 100% అందరం కూడా మానవులుగా ఖండించాల్సిందే, ఆ విషయంలో అనుమానం లేదు. కానీ ఐడెంటిఫై చేసి చంపడం హిందువులనే ఏదైనా తప్పే బ్రదర్. హిందూ ముస్లిం అనే ఫీలింగ్ ఎందుకు? అక్కడ కేవలం హిందువుల్ని ఐడెంటిఫై చేసి చంపారు. దేశంలో ఉన్న సమస్యలు చాలవా? ఉన్న గుళ్ళు గోపురాలు చాలవా? ఉన్న మసీదులు, ఉన్న దర్గాలు, ఉన్న గురుద్వారాలు చాలవా? ఇంకెన్ని కావాలి? దేనికోసం కొట్లాడుతున్నాము? అవును, ఇంకోటి భరత్, నాకు తెలియక అడుగుతా, ఎవరు చెప్పారు హూస్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్ అనే కాంపిటీషన్ పెట్టి
మిమ్మల్ని ఒక దేవుడు నన్ను దేవుడు పంపించారా భూమి మీదకి? ఎవరు చెప్తారు? మీ అమ్మ గ్రేటా, మా అమ్మ గ్రేటా అంటే మీ అమ్మ నీకు గొప్ప, నా అమ్మ నాకు గొప్ప. కాబట్టి ఎవరి దేవుడు గొప్ప, ఎవరి మతం గొప్ప, ఈ తర్కం ఎప్పుడైనా తెగుతుందా ఈ పంచాయతీ? అందుకే నేను అనేది, ఈ పనికిమాలిన పంచాయతీలు, తెగని పంచాయతీలు పెట్టి ఆ చలిమంటల్లో చలి కాచుకుంటున్న రాజకీయ పార్టీలు అవుతున్నాయో వాటిని ఎదుర్కోవాలంటే అభివృద్ధి సంక్షేమం జరుగుతోంది. ఇక్కడ హిందూకు సంబంధించిన పార్టీలని బ్లేమ్ చేస్తున్నారు తప్ప బీజేపీ ఎంతో ఎంఐఎంను ఆ విధంగా క్రిటిసైజ్ చేయరు. మీ పేరులోనే రామ్ ఉంది, జై శ్రీరామ్ అంటే కడుపు నిండదని మీరు అన్నారు, కానీ దాన్ని పబ్లిక్ వేరే విధంగా తీసుకుంటారు కదా. సేమ్ జై శ్రీరామ్ అనే కాకుండా వేరే మతాల దేవుల్ని కూడా అనే ధైర్యం కేటీఆర్కు ఉందా? ధైర్యం ఏంది భయ? నాకు అర్థంగా సింపుల్గా చెప్తున్నా నీకు, నువ్వు ఏ దేవుడికి జై కొట్టినా నీ కడుపు నిండదు, నువ్వు పని చేయాలి. కానీ మీరు అదొకటే అంటున్నారు కదా, ఇప్పుడు జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు, ఏ దేవుడికి జై కొట్టినా జై జై జీసస్ అనో లేకపోతే ఏదన్నా కడుపు నిండదన్న మాట చెప్పట్లేదు. నువ్వు హల్లెలూయా అన్నా కడుపు నిండది, నువ్వు జై శ్రీరామ్ అన్నా కడుపు నిండది, నువ్వు అల్లాహు అక్బర్ అన్నా కడుపు నిండదు. ఆఖరికి మళ్ళీ నువ్వు పని చేయాలి. దేవుడు ఒక ఫెయిత్కి సంబంధించి, ఒక ఓవరాల్ బిలీఫ్ సిస్టమ్ సంబంధించిన ఒక ప్రతీక. ఏ దేవుడిని నమ్మేవాళ్ళు ఆ దేవుడిని నమ్ముతారు. కానీ నేను దేవుడి పేరు మీద చిచ్చు పెడతాను, నేను దేవుడి ప్రతినిధిగా వచ్చి నీతో కొట్లాడతాను, నువ్వెవరు అసలు? నువ్వు ఏ పార్టీ? నువ్వెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి? బీజేపీ వాడు అంటాడు ఈయన ఇట్లా లేదు అట్లా లేదు. అవును, నువ్వెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి? నాకు నా పేరులోనే రాముడు ఉన్నాడు. నీకు రాముడిని నువ్వు తాత్కాలికంగా ఎలక్షన్ల కోసం వాడుకుంటావు. అట్లాంటిది మేము అట్లా వాడుకోలేదే యాదాద్రి కట్టి కూడా. మీకు నాకు తేడా అది. మీరు దేవుడిని రాజకీయం కోసం వాడుకునే వాళ్ళు, దేవుడిని మోసం చేసేటోళ్ళు. మేము కాదు అట్లా. అంటే సర్జికల్ స్ట్రైక్స్ గురించి కూడా ఇదివరకు మాట్లాడినప్పుడు మేము చాలాసార్లు చేసాము, ఇది ఫస్ట్ టైం కాదు అని కేసీఆర్ అనడం కూడా ఆ ఎలక్షన్లో ఎఫెక్ట్ అయినట్టు. కరెక్టే కదా, ఇప్పుడు కాదు కదా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలాసార్లు జరుగుతుంటాయి, కానీ ఎవరు ఇట్లా పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. అదే మాట అన్నారు కేసీఆర్ గారు. తప్పేమో. మీ ప్రధాన శత్రువు కాంగ్రెసా బీజేపీ? మాకు ఎవరు శత్రువులు కాదు, మాకు ప్రత్యర్థులు ఉన్నారు. శత్రువు ఎవరు లేరు. ప్రత్యర్థులు ప్రస్తుతం తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెసే. బీజేపీకి ఇక్కడ బలం లేదు, బలగము లేదు, సొంతంగా గెలిచే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు బీజేపీ ఎంపీలు ఉన్నారండి 8 మంది. వీళ్ళందరినీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడగొట్టింది మేమే. సంజయ్ గారిని 2 సార్లు ఓడగొట్టాము, కిషన్ రెడ్డి గారిని ఒకసారి, అరుణమ్మ గారిని ఒకసారి, మన రఘునందన్ రావు గారిని ఒకసారి, తర్వాత రాజేందర్ గారిని ఒకసారి, అట్లా మొత్తం అరవింద్ గారిని ఒకసారి. శాసనసభ ఎన్నికల్లో సొంత సీట్లలో వీళ్ళు గెలవలేరు. పార్లమెంట్లో మాత్రం మోడీ గారి హవాతో గెలిచిపోతున్నారు. మోడీ గారి హవాతో గెలుస్తున్నారు వాళ్ళు. ఇది సొంత సీట్లలో అసెంబ్లీలో గెలవలేని వాళ్ళు ప్యూర్లీ మోడీ గారి హవాలో గెలుస్తున్నారు. బీఆర్ఎస్ బలం అంత ఉంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ధైర్యం చేయలేని సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ధైర్యం ఏముందండి అందులో? మేము గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎన్రోల్మెంట్ మేము చేయలేదు. ఇప్పుడు నేను ఉన్నాను కరీంనగర్, చెప్తున్నాను నేను, కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో నేను కూడా ఓటర్ని, కానీ నేను నా ఓటే రాయించుకోలేదు. మేము ఎన్రోల్మెంట్ సీరియస్గా తీసుకోలేదు కాబట్టి పోటీ చేయొద్దు అనుకున్నాం. ఏముంది అందులో? ఇంకోటి, ఆ ఎమ్మెల్సీ ఎన్నికతో ఏమైనా గవర్నమెంట్ మారుతుందా భరత్? బట్ మీరు ఇప్పుడు భయపడి పోటీ చేయలేదు అనుకో. ఎవరికి భయపడి? మీరు గెలవమని భయపడి కాదు. గెలుపోవటంలో మేము ఎదుర్కొన్న సార్లు ఎవరు ఎదుర్కొన్నారు భరత్ ఈ రాష్ట్రంలో? నువ్వే చెప్పావు కదా, 37, 17. అల్టిమేట్గా నేనేమంటానంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, కానీ బీజేపీ 2 సీట్లు గెలిచింది. ఇవాళ మీకు నార్త్ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత బీజేపీ అన్నట్టు వచ్చింది. బీఆర్ఎస్ పోటీ చేసిందే ఇద్దరు కదా, కాంగ్రెస్ తర్వాత బీజేపీ కాబట్టి ఎవరు వస్తారా? నాకు అర్థం కాదు. పోటీ చేసింది వాళ్ళిద్దరు, మేము ఫీల్డ్లోనే లేము కదా, మైదానమే ఉతిరేయినాయి. ఎలక్షన్ రాకేష్ రెడ్డి పోటీ కరెక్ట్, అక్కడ ఎన్రోల్మెంట్ చేయించాం కాబట్టి చేశాము. అదే ఇది ఎన్రోల్మెంట్ ఎందుకు చేయించలేదు? మేము ఆ టైంలో ఏదో క్రైసిస్లో ఉన్నాం బ్రదర్, పార్టీ పరంగా ఏదో క్రైసిస్లో ఉన్నాం. ఏదో నాకు గుర్తున్నంత వరకు కవిత గారి బేలో ఏదో హడావుడిలో ఉన్నాం, అప్పుడు చేయించలేదు. దాంతో పట్టించుకున్నప్పుడు ఎందుకు దిగాలని వదిలేసాం. నీకు కూడా చెప్తున్నా బ్రదర్, ఈరోజు భారతీయ జనతా పార్టీలో సొంత అసెంబ్లీ సీటు గెలిచే నాయకులు తమ బలం మీద తాము ఎంతమంది ఉన్నారో మీరు వేల మీద లెక్క పెట్టండి. 14లో వాళ్ళు గెలిచింది 5, 18లో గెలిచింది 1, మళ్ళీ మన కింద మీద పడితే గెలిచింది 8. మొన్న బీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు కొద్దిమంది, చాలా విషయాలు అంటారు. మ్యాచ్ ఫిక్సింగ్, అందుకని బండి సంజయ్ అధ్యక్షుడిగా చేంజ్ చేయమన్నారు బీఆర్ఎస్. ఆయన అంత గొప్పోడైతే ఆయన సొంత సీటు గెలవాలి కదా బ్రదర్. నువ్వు చెప్పినట్టు అంత గొప్పోడైతే సొంత సీటు గెలవమని అసెంబ్లీలో 3,000, 30,000 కాదు, 3 ఓట్లతో ఓడిపోయినట్టే కదా. సొంత సీటే గెలవలేనోడు రాష్ట్రం అంతా ఏదో దున్నేస్తాడంటే ఎట్లా నమ్మాలా? మళ్ళీ పార్లమెంట్ గెలిచాడు కదా 2 లక్షల ఓట్లు. మోడీ హవా ఏముంది అందులో? అక్కడ ఆయనని కాదు, ఓ బొమ్మను తీసుకొచ్చి పెట్టినా గెలిచే పరిస్థితి. మొన్న మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి, కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీయలేడు. సొంత సీటు గెలవండి ముందు. సొంత అసెంబ్లీ స్థానం గెలవలేని వాళ్ళు నేను దేశాన్ని దున్నేస్తా, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎట్లా వస్తారు? ఇప్పుడు కొద్దిమంది అంటారు కాంగ్రెస్ ఫెయిల్ అవుతే బీజేపీ ఉంది, బీఆర్ఎస్ అంత ఈజీ కాదు, ఇంతకుముందు ఉన్నంత ఈజీ కాదు. వాళ్ళకి అప్పుడు 4 ఉన్నారు, ఇప్పుడు 8 మంది ఎంపీలు అయినారు. ఇంకా 4 సంవత్సరాల్లో వాళ్ళు కూడా కొత్త అధ్యక్షుడు అయిన తర్వాత వాళ్ళు కూడా షురూ చేస్తారు. షురూ ఏం చేస్తారు?
ఏం చేయగలుగుతారు? మన బండి సంజయ్ చేంజ్ చేయకపోతే 25 సీట్లు వచ్చేవి. సరే అక్కడ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. బండి సంజయ్ గారు సొంత సీట్లోనే గెలవలేరు. మీరు ఆయన గొప్ప నాయకుడు అని మీరు సర్టిఫికేట్ ఇస్తే నేనేం చేయలేను. ఒకటి. రెండోది, బీజేపీ అంటేనే పేదల వ్యతిరేక పార్టీ కదా. ఈ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్నా 3000 పెన్షన్ ఉందా? ఎక్కడన్నా రైతు బంధు లాంటి స్కీమ్ ఉందా? బీజేపీ అంటేనే పేదల వ్యతిరేక పార్టీ. ఉన్నారు, అది కాంగ్రెస్ చేతగాంతనం. ఇవన్నీ ఇవ్వకుండానే కాంగ్రెస్ చేతగాంతనం కదా అది. కాంగ్రెస్ అనే పార్టీ ఎక్కడెక్కడ ఉంటే బీజేపీ అక్కడ గెలుస్తుంది. ఎక్కడైతే స్ట్రాంగ్ రీజనల్ లీడర్స్ ఉంటారో అక్కడ బీజేపీ గెలవదు. మీరు చూడండి, బెంగాల్లో గెలవదు. నవీన్ పట్నాయక్ కొట్టేశారు 5 సార్లు. తర్వాత 5 సార్లు పాపం గెలిచి మొన్న స్వల్ప తేడాతో ఓడిపోయారు. అది పెద్ద విషయం కాదు. కానీ మీరు చూస్తే ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడ బలంగా ఉన్నా బీజేపీ నిలువరించగలిగాయి. ఎక్కడెక్కడైతే అక్కడ కాంగ్రెస్ ఉంటుందో చితకొట్టుడు కొడుతున్నారు. కాబట్టి కాంగ్రెసే బీజేపీకి అతిపెద్ద బలం. ఇక్కడ కూడా మీరు నేను అనేది ఒకటే, మీరు ఆలోచించండి. బీజేపీ అనే పార్టీ ఈరోజు రేవ్డీ కల్చర్ అని మాట్లాడుతుంది. అంటే పేదలకు ఇవ్వకూడదు, ఫ్రీ కరెంట్ ఇవ్వద్దు, పెన్షన్లు ఇవ్వద్దు, కానీ కార్పొరేట్లకు 16 లక్షల లోన్లు మాఫ్ చేస్తే కూడా బాగుంటుంది బీజేపీ. అది మాత్రం మాట్లాడు. అలాంటి పార్టీకి తెలంగాణలో ఓట్లు ఎందుకు వేయాలి చెప్పండి మీరు నాకు. ఇంకోటి 11 ఏళ్ళు అయింది కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చి. ఒక పని చెప్పండి, మీరు ఫలానా పని చేసింది బీజేపీ. ఓ గుడి కట్టిందా, ఓ బడి కట్టిందా, ఓ కాలేజ్ ఇచ్చిందా, ఓ ఇండస్ట్రీ తెచ్చిందా? ఏది చేయకుండా బీజేపీకి ఓట్లు వేయాలి ప్రజలంటే. అందుకే సొంత సీట్లలో కూడా గెలవట్లేదు కదా. ఫ్రీ బీస్ను మీరు సపోర్ట్ చేస్తున్నారా? భారతదేశ కల్చర్లో ఫ్రీబీ అనే మాటే ఫూలిష్. ఇట్స్ వెరీ ఫూలిష్ టు సే ఫ్రీబీ. ఈ దేశము వీఆర్ స్టిల్ అ థర్డ్ వరల్డ్ కంట్రీ విత్ అ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దెన్ $2,000 or $2,500. ఈ దేశంలో సగటు మనిషి, సామాన్యుడు, పేదవాడు, నువ్వు గవర్నమెంట్ నుంచి ఇచ్చే కొత్త సబ్సిస్టెన్స్ ఏమైనా ఉంటే దానివల్ల ఆయన కడుపు నిండితే మీకేం నొప్పి? భారతదేశం పేద దేశము. అవును, ప్రజల సొమ్మే కదా, ప్రజలకే ఇస్తున్నాం కదా. మేము ఇండస్ట్రియలిస్టులకు ఇవ్వట్లేదు కదా. నేను అనేది అదే. ఫ్రీబీ ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తేనేమో 16.5 లక్షల కోట్ల లోన్లు మాఫీ చేసినా అది తప్పు కాదు. అదే ఏంటి మాఫీ కాకపోతే ఏంటి? రైట్ ఆఫ్ అంటే ఏంది? మళ్ళీ దొరకరు కదా. ఒక నీరవ్ మోడీ 10,000 కోట్లకు టోకరేసి వెళ్ళిపోయింది కదా పిఎన్బి బ్యాంక్. ఆయన పట్టుకురాలేరు కదా వీళ్ళు. ఆ విషయంలో మాత్రం ఉండదు. అదే 10,000 కోట్లతో మేము షాదీ ముబారకో ఇంకో పథకం పెడితే మీకేమైనా బాధ? కేటీఆర్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రయాణం అయిపోయింది. ఐడియాలజీ మొదటి నుంచి కూడా తెలంగాణవాదం అయిపోయింది. ఇంకా ఏంది అంటే, ఒకటి నేను బేసిక్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కమిటెడ్ కార్యకర్తలు ఉన్నారా? ఐడియాలజీ లేకపోవడం వల్ల నా విశ్లేషణ ఏంటంటే 37 నుంచి 17% మీ ఓటింగ్ పడిపోవడానికి ఒక ఐడియాలజీ లేకపోవడం. ఆ సమయంలో తెలంగాణవాదం జాయిన్ అయ్యారు, తర్వాత అన్ని పార్టీల నుంచి జాయిన్ చేసుకున్నారు. కానీ అంత కమిటెడ్గా కార్యకర్తలు ఒక సిద్ధాంతం కలిపి ఉంచట్లేదు అని అంటే ఏమంటారు మీరు? నేను ఏకీభవించను. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజలు చూసేది సిద్ధాంతాలు, రాద్ధాంతాలు వీటికంటే కూడా ఏ నాయకుడు ఎవరి నాయకత్వం అయితే నాకు, నా కుటుంబానికి, నా సమాజానికి మేలు జరుగుతుంది ఇటువైపు ఆలోచిస్తారు తప్ప ఇవన్నీ తాత్కాలికమైన రాద్ధాంతాలు, సిద్ధాంతాల పేరిట. ఉదాహరణకి కమ్యూనిజం. ఎస్, చాలామంది కమిటెడ్ కమ్యూనిస్టులు ఉంటారు, ఈరోజు కూడా ఉన్నారు. కానీ అల్టిమేట్గా ఇవాళ కాలక్రమేణా కమ్యూనిజం అనేది కొంత వెనక్కిపోయింది. ఇప్పుడు రైట్ వింగ్ ఐడియాలజీ నడుస్తుంది. కానీ అది కూడా ఒక ఫేజ్. అల్టిమేట్గా చూస్తే మత రాజకీయాలు, రైట్ వింగ్ పేరిట జరిగే రాజకీయాలు, ఇవన్నీ కూడా ఇదొక ఫేజ్. మళ్ళీ నెక్స్ట్ ఆ కోర్స్ కరెక్షన్ జరుగుతుంది. మళ్ళీ అల్టిమేట్గా ఏమవుతుంది? ఎవరు అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే ఎవరి నాయకత్వం వల్ల నాకు, నా కుటుంబానికి బెటర్ గవర్నెన్స్ దొరుకుతుంది, నా సమాజం మెరుగవుతుంది, ఈ లైన్లోకి వచ్చినప్పుడు మళ్ళీ చివరికి మిగిలేదు అదే. పార్టీ కంటే ఒక సిద్ధాంతం ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అట్లంటే 100% ఇప్పుడు ఒకటి సార్వజనీనంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పార్టీలు కొన్ని ఉంటాయి. కొన్నేమో కొందరు మాత్రమే మేము ఉంటాము, కొందరి కోసం మాత్రమే పనిచేస్తామనే పార్టీలు ఇంకొన్ని ఉంటాయి. మేము తెలంగాణ సమాజం సార్వజనీనంగా అందరినీ కలుపుకొని కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమమే ఒక సమ్మిళితమైన ఎజెండాగా ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రము సాధించాము. సాధించిన రాష్ట్రంలో కూడా ఈరోజు మా ఎజెండా ఒకటే. మాకు అల్టిమేట్గా తెలంగాణ ప్రజల మంచి, వాళ్ళ బాగోగులు, వాళ్ళ ప్రయోజనాలు, ఇది తప్ప మాకు వేరే ఎజెండా లేదు. మీ కార్యకర్తలకు సెకండ్ టర్మ్లో కొంచెం నేను పర్సనల్గా ఫీల్ అయ్యి చెప్తాను. ఉద్యమ తెలంగాణ బ్యాచ్, యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్. ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ వల్ల చాలా ఉద్యమ తెలంగాణ వాళ్ళు హట్ అయ్యారు. ఆ అవకాశాలు పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా కొత్తగా వేరే పార్టీల నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చాయని వాళ్ళ భావన. 2014లో కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం బిల్లు పాస్ అయిన తర్వాత ఒక మాట చెప్పారు. ఈ రోజు నుంచి మేము ఒక ఫక్తు రాజకీయ పార్టీ,
ఎట్లా అయితే కాంగ్రెస్ పనిచేస్తుందో, ఎట్లా అయితే బీజేపీ పనిచేస్తుందో మేము అట్లాగే పనిచేస్తాం. ఆ క్రమంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అది కొన్ని రుచించవచ్చు, కొన్ని రుచించకపోవచ్చు. దానికి కొన్ని మీడియా ముద్దు పేర్లు కూడా పెట్టవచ్చు. కానీ వాస్తవం ఏంటి అంటే 2 టర్మ్లు అద్భుతంగా గెలిచి వచ్చాం. 3వ టర్మ్లో కూడా మా ఓటమి ఏదో అసాధారణమైన ఓటమి ఏది కాదు. మొన్న మోడీ గారికి 240 వస్తే మాకు 39 వచ్చినాయి. కాబట్టి అదేదో అసాధారణమైన ఓటమి కింద నేను చూడడం లేదు. ఇదేదో పెద్ద అసాధారణమైన సందర్భంగా కూడా నేను చూడడం లేదు. ఇక్కడ నేను చెప్తాను, మీరు 2% ఓటింగ్ అని మీరు చెప్తారు, 37, 39 అంటారు. 37% గారికి కూడా 240 సీట్సే వచ్చినాయి. 272 మ్యాజిక్ నెంబర్ రాలా. మాకు కూడా 39 కడ అయిపోయినాం, 60 రాలా. 37 మీకు వచ్చింది, 39 కాంగ్రెస్కి వచ్చింది స్టేట్ అసెంబ్లీలో. కానీ రూరల్ తెలంగాణ చూస్తే బిలో 30 ఉన్నారు మీరు. ఇక్కడ చెప్తారు అర్బన్ తెలంగాణ 43% హైదరాబాద్లో. కేటీఆర్ గెలిచాడు, కేసీఆర్ ఓడిపోయాడు అంటే ఏం చెప్తారు? నాన్సెన్స్, అది నాన్సెన్స్. అల్టిమేట్గా మీరు నిజంగా కూడా యాజ్ అ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అండ్ యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ జర్నలిజం నిజంగా మొన్న తెలంగాణ ఎలక్షన్ చాలా విశ్లేషించాలి జాగ్రత్తగా. నా విశ్లేషణ ఏంటి అంటే, సార్ ఎస్ మేము కూడా పార్టీగా కొన్ని లోటుపాట్లు, కొన్ని తప్పులు, పొరపాట్లు ఉండొచ్చు కాక వాటిని సరిదిద్దుకోవాలి, అందులో డౌట్ లేదు. కానీ నేను గమనించింది, నేను అర్థం చేసుకుంది, తెలంగాణను 3 ముక్కలుగా, మీరు ఆ రోజు ఎలక్షన్ జరిగిన రిజల్ట్స్ చూస్తే 3 ముక్కలుగా దాదాపుగా డివైడ్ అయింది. ఓఆర్ఆర్ లోపల మొత్తం మేము అద్భుతంగా గెలిచాం. ఓఆర్ఆర్ బయట దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ అదే నార్త్ తెలంగాణకు పోతే ఆదిలాబాదు, నిజామాబాద్ పోతే అక్కడ బీజేపీకి కూడా ఒక 7 సీట్లు వచ్చినాయి. అంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి అని జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్ని ఇంపార్టెంట్ ఇవి కనబడతా ఉన్నాయి ట్రెండ్స్. మీరు దక్షిణ తెలంగాణలో ఆర్ రూరల్ తెలంగాణలో ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఒక ఊళ్ళే ఒకరికి ఒక పథకం వచ్చింది అనుకోండి, మిగతా వాళ్ళకి రాలేదనుకోండి, దానివల్ల వచ్చే అసూయ, దానివల్ల వచ్చే జెలసీ, అది డెఫినెట్గా ఇట్ ప్లేస్ ఎ బిగ్ రోల్. అట్లాగే రైతు బంధు ఆ ఊళ్ళో ఉండే ఒక 10 ఎకరాల ఆసామికి వచ్చింది అనుకోండి, ఈయనకి ఎందుకు ఇస్తున్నారు అనే చర్చ సర్వే. నాకు రైతు బంధు కంటే నాకు దళిత బంధు, బీసీ బంధు ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అదే ఒక పథకం, కొన్ని పథకాలు ఎట్లుంటాయంటే. కానీ భరత్ నీకు ఒక మాట చెప్తున్నా, సాచురేషన్లో ఇవ్వకపోవడం వల్ల దళిత బంధు, బీసీ ఆ సాచురేషన్లో ఇవ్వడం సాధ్యం కాదు ఏ ప్రభుత్వానికి కూడా దళిత బంధు. అన్న కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, రైతు బంధు పెట్టాలన్నా, దళిత బంధు లాంటి పథకం పెట్టాలన్నా కేసీఆర్ లాంటి కలేజా ఉన్న నాయకుడి వల్ల అవుతుంది తప్ప ఈ రిబ్బన్ కటింగ్లు, కొబ్బరికాయలు కొట్టే బ్యాచ్ వల్ల కాదు. ఇలాంటి పథకాలు పెట్టాలంటే కూడా విప్లవాత్మకమైన ఆలోచనలు రావాలి. దళిత బంధు అనే దానికి ప్రేరణ ఈరోజు కాదు, దళిత చైతన్య జ్యోతి అని కేసీఆర్ గారు సిద్దిపేటలో ఆనాడు 1989లో పెట్టిన పథకం అది. అట్లాంటి కొన్ని పథకాలు అంటే ఆయన ఆలోచన. నెగటివ్ అయింది కదా మీకు. రాజకీయాల్లో కొన్నిసార్లు గెలుస్తాం, ఓడతాం. 95 మందికి ఇవ్వలేదు, వాళ్ళంతా నెగటివ్. మీరు అది మర్చిపోండి. నేను అడుగుతా, రాజకీయాల్లో కొన్నిసార్లు నెగ్గుతాం, కొన్నిసార్లు ఓడతాం. అయితే నేను అనేది ఏమంటే, దానివల్ల కొన్ని వేల మంది జీవితాలు ఇవాళ బాగుపడ్డమాట వాస్తవం కాదా? ఇవాళ మా కాన్స్టిట్యున్సీకి రండి, మీరు కావాలంటే చూపెడతా. పౌల్ట్రీ ఫామ్లు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు దళిత బంధు ద్వారా పెట్టినవి, ఇవన్నీ కూడా కనబడతలేవా? ఒకటే కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే బదులు దాని సాచురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయొచ్చు కదా. అది సగటు రాజకీయ నాయకుడు ఆలోచించే పద్ధతి. ఒక్కొక్కరికి 50,000 ఇచ్చేద్దాం, నాకు ఓట్లు పడతాయి. కానీ కేసీఆర్ అట్లా సగటు రాజకీయ నాయకుడు కాదు. కేసీఆర్ గారి థింకింగ్ ఏంటంటే, 78 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్ వ్యవస్థ పెట్టి ఇన్ని రకాల కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ పెట్టిన తర్వాత కూడా దళితులు ఇంకా దరిద్రంలో ఎందుకున్నారు, ఎందుకు దళితుడు ధనికుడు కాకూడదని ఆలోచించారు. ఆలోచించినప్పుడు రాడికల్గానే ఆలోచించాల్సి వస్తుంది, రాడికల్ సొల్యూషన్స్ వస్తాయి తప్ప. సెలక్షన్ కదా ప్రాబ్లం, అర్హులకు కాకుండా మీ పార్టీ వాళ్ళకి ఇచ్చారని కదా. నాన్ సెన్స్ అది. కానీ ఎవడో అనేవాడు ఏదో వాగుతుంటాడు. కానీ నేను అనేది ఒకటే భరత్, సాచ్యురేషన్ మోడ్లో చేయాలి అంటే పిండి కొద్దీ రొట్టె, అక్కడ బడ్జెట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ళు వైఎస్ఆర్ హయాంలో 40 లక్షల మందికి ఇచ్చారు. 2 BHK మీరు అంత ఇవ్వలేరు కట్టినప్పుడు. జోక్ అది 40 లక్షల ఇళ్ళు అనేది పెద్ద జోక్. ఎందుకంటే రాష్ట్రం, ఏ రాష్ట్రమైనా 40 లక్షల ఇళ్ళు అనేది జోక్. ఇక్కడ 82-83లో స్టార్ట్ అయింది ఇండ్ల పథకం, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. అప్పటి నుంచి కడతానే ఉన్నారు ఇండ్లు. మరి 40 లక్షల ఇల్లు కట్టినాక ఇంకా ఇల్లు లేనివాడు కూడా మిగలకూడదు కదా. మరి మా గవర్నమెంట్ వచ్చేసరికి అసలు ఇల్లు లేని వ్యక్తే ఉండకూడదు కదా. మరి అందుకే పెద్ద జోకు, పెద్ద స్కామ్ అంటున్నాను నేను. ఒక ఊళ్ళో నాకు తెలుసు, వరికోల్ అనే ఒక ఊరు ఉంటుంది పరకాల కాన్స్టిట్యున్సీలో. ఆ ఊళ్ళో 500 ఇళ్ళు ఇచ్చినామంటారు, ఆడపోయి చూస్తే 5 ఇళ్ళు లేవు. గంత పెద్ద స్కామ్ అది. కాబట్టి కాంగ్రెస్ స్కీములు మాకు కాంగ్రెస్ స్కీములు కావు, కాంగ్రెస్ అని స్కాములు. నేననేది ఏమంటే భరత్, గవర్నెన్స్లో కొన్ని చిన్న ఇష్యూస్ వస్తాయి. వచ్చినప్పుడు వాటి నుంచి ఏం నేర్చుకున్నాము, ఎట్లా నెక్స్ట్ టైం దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా లెర్నింగ్స్. అధికారం పోగానే అదేదో ఆశనిపాతంలాగా అయిపోగానే మాకేదో అయిపోయింది, మాకు ఏం కాలేదు, నిక్షేపంలాగా ఉన్నాం. ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉన్నాం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి నిద్ర పట్టకుండా చేస్తున్నాం, బీజేపీకి ఎంట్రీ లేకుండా చేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఉధృతంగా పనిచేస్తాం. మొన్న ఎలక్షన్ నేను ఎట్లా రీడ్ చేస్తానంటే 43% హైదరాబాద్లో రావడానికి కేటీఆర్ను మెచ్చారు. నాట్ ఓన్లీ తెలంగాణ,
ఇప్పుడు నా అపార్ట్మెంట్లోనే నార్త్ ఇండియన్ పీపుల్ చాలామంది ఉన్నారు, ఆంధ్ర పీపుల్ ఎక్కువ ఉన్నారు. మెయిన్ మీ ఆత్మ అయిన తెలంగాణ ఓటు దూరమై ఆంధ్ర ఓటు నార్త్ ఇండియన్ ఓటు పడింది. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కంపేర్ చేసుకున్నారు, నార్త్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు, హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కనబడ్డాయి, ఆ నానక్రామ్ కూడా ఖాజా కూడా ఇవన్నీ పోతే కనుక ఇది హైదరాబాదా లేకపోతే వేరేదా అని చాలామంది ఇప్పుడు కామెంట్ చేశారు కదా. విజిబుల్ డెవలప్మెంట్, ఫ్లైఓవర్స్, ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి, లింక్ రోడ్స్ ఇవన్నీ కనిపించాయి. కానీ రూరల్ తెలంగాణకు వచ్చేసరికి డెవలప్మెంట్ కంటే ఎక్కువగా నేను చెప్పిన ఇంతకుముందు పాయింట్స్ ఆరోగ్యన్సీ, యాక్సెసిబిలిటీ ఇది ఎక్కువ చూశారు. అసూయ, ద్వేషం, ఆశ ఈ 3 ప్రాతిపదికనే మన కాంగ్రెస్ గెలిచింది. అసూయ ఇప్పుడు మీరు చెప్పింది, ఒకరికి వచ్చింది మిగతా వాళ్ళకి రాలేదు, వాళ్ళందరిలో అసూయ నింపారు. ద్వేషం, కేసీఆర్ దొర, యాక్సెసిబుల్ కాదు, అహంకారం, ఇదంతా కేసీఆర్ కుటుంబం మీద ద్వేషం నింపారు. మూడవది ప్రజలకు ఆశ పెట్టారు, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 10,000. ఈ 3 నువ్వు చెప్పిన రెండింటికి ఇంకోటి తోడుపెట్టు ఆశ. ఈ మూడిటి వల్లే మన కొంత నష్టం జరిగింది. కానీ హైదరాబాద్లో దీన్ని ఎందుకు నమ్మలేదు? అదే చెప్తున్నా మీకు, నా హైదరాబాద్ కాడికే వస్తున్నా. హైదరాబాద్కి గ్రామాలకు తేడా ఏంటంటే భరత్, మీరు కరెక్ట్గా అందుకే స్టూడెంట్ ఆఫ్ జర్నలిజంగా మీరు అధ్యయనం చేయండి అని చెప్పింది. అందుకే ఊళ్ళో ఒక చోట 100 మంది కూర్చొని మాట్లాడుకుంటారు, ఎవరికి ఏమొచ్చింది, ఒకరికొకరు సంభాషించుకుంటారు. హైదరాబాద్లో మీ అపార్ట్మెంట్లో పక్కింట్లో ఎవడు ఉంటాడో కూడా మనకు తెలియదు, వాళ్ళకి ఏమొచ్చింది ఏం రాలేదు మనకు తెలియదు. హైదరాబాద్లో పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఒక ర్యాట్ రేస్ పరిగెడుతూ ఉంటాం. మనకు కనబడే గవర్నెన్స్, మనకు కనబడే అభివృద్ధి, మా దగ్గర కొత్త రోడ్డు పడ్డది, కొత్త ఫ్లైఓవర్ పడ్డది తెలియదు. గవర్నెన్స్ అంటే నేనేమన్నా గవర్నెన్స్, నా కరెంట్ సమస్య పోయింది, ఇదివరకు జనరేటర్ గబ్బు కొట్టేది, ఇప్పుడు అది లేదు, నాకు లా అండ్ ఆర్డర్ బాగుంది, మా ఇంటి ముందు కొత్త రోడ్డు పడ్డది, మోరీ కూడా పని పెరిగింది, సంపద పెరిగింది. ఇట్లా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉంది. అది రూరల్లో కూడా ప్రతి ఊళ్ళో నర్సరీ ఉన్న ఊరు రాష్ట్రం ఇది లేదు, ఎక్కడ కూడా లేదు. ప్రతి ఊళ్ళో డంపింగ్ యార్డ్ ఉన్న పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు. ప్రతి ఊళ్ళో వైకుంఠధామం, ప్రతి ఊళ్ళో ఇంటింటికి నీళ్లు, ప్రతి ఊళ్ళో రైతు వేదిక. ఈ పరిస్థితి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మీరు గేజ్ కరెక్ట్ చేయలేకపోయారా రూరల్ తెలంగాణ మూడు? మళ్ళీ చెప్తున్నాను, మీరేమనుకోనంటే కాంగ్రెస్ సక్సెస్ఫుల్గా మోసం చేసింది. ప్రజలు 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చాం కదా, వాళ్ళకోసారి ఇద్దాం అనుకున్నారు. ఇందులో పెద్ద మనం ఇంకా లోతుగా విశ్లేషించేది ఏమీ లేదు. తప్పకుండా చెప్తున్నాను కదా, ఈ రకరకాలు కొంతమంది పిఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి కొంతమంది పిల్లలు ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయి ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కిన పరిస్థితి. ఇట్లా 100 కారణాలు ఉన్నాయి, ఒకటి కాదు. కర్ణుడి చావుకు 100 కారణాలు అంటున్నాయి. కానీ ఇక పోస్ట్ మార్టం ఎంత చేసినా అవి నడుస్తూనే ఉంటాయి. యూత్ కొంచెం దూరం అయ్యారు. 18 నుంచి 35-40 సంవత్సరాల వాళ్ళు మొన్న ఎలక్షన్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ దూరం అయ్యారు. ఎస్పెషల్లీ రూరల్ యూత్. నేను అర్బన్ యూత్ అన్నాను. అర్బన్ యూత్లో మళ్ళీ పాజిటివ్ ఉంది, ఇప్పటికి కూడా పాజిటివ్ ఉంది హైదరాబాద్లో ఇప్పటికీ. దెర్ ఇస్ నో డౌట్. ఎస్పెషల్లీ హైదరాబాద్ అంటే తెలంగాణ, ఆంధ్ర. మీకు ఎక్కువ ఫ్యాన్స్ తెలంగాణ కంటే ఎక్కువ ఆంధ్రాలో ఉన్నట్టే కనిపిస్తున్నారు. ఆంధ్ర ఫ్యాన్స్ కాబట్టి మీరు ఆంధ్ర పొలిటికల్ లీడర్లు ఫీల్ అవుతారు మీరు ఎట్లా అంటే. కానీ కాదు, నేను అనేది బ్రదర్, రూరల్ అర్బన్ యూత్ అన్నదానికంటే కూడా మళ్ళీ చెప్తున్నాను నేను, యూత్లో ఎప్పుడైనా కూడా జనరల్గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఇది ఉంటుంది, ఫర్వర్ ఉంటుంది, ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఎందుకు అంటే దే ఫీల్ లైక్ ఫైటింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్. అది అప్పుడప్పుడు బ్రేక్ చేసినప్పుడేమో నీకు అసాధారణంగా మంచి రిజల్ట్ వస్తుంది. లైక్ 2018 అప్పుడు అందరూ వేశారు ఓట్లు. మొన్న కొన్ని కారణాల వల్ల కొన్ని సెక్షన్స్, ఇందాక నేను చెప్పినట్టు నిరుద్యోగులు పేపర్ లీక్ వల్ల కొంతమంది ఉద్యోగాలు ఇవ్వలేదు అని ప్రచారం వల్ల కొంతమంది అట్లా దూరం అయ్యారు. అట్లాగే కొంతమంది మతం అనే ఒక ఫ్లేవర్లో కొంతమంది రకరకాల. రెండోది ఉద్యోగులు, వాళ్ళకి 73% జీతాలు పెంచినా మాకు ఫస్ట్ తారీఖు రాలేదు అనే దానిలో అక్కడే ఇరుక్కొని పోయారు. అట్లా రకరకాల కారణాలు. ప్లస్ ఉద్యోగులవి చిన్న చిన్న నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ కూడా మీరు చేయలేదు. ప్రమోషన్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ అది ఇస్తే మీకేం ప్రాబ్లం లేదు. ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. 8 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేయకపోతే చిన్న చిన్న విషయాలు కూడా ఆర్థిక విషయాలతో సంబంధం చేయకపోతే వాళ్ళు మీకు నెగిటివ్ అవుతారని ఊహించలేదా? భరత్, మీరు చెప్పినట్టు కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. నేను ఇది అది అని పిన్ పాయింట్ చేసి చెప్పాను, కానీ ఉండొచ్చు. అందులో నేను చెప్పింది ఒకటి బ్రాడ్గా చెప్పి, రేవంత్ రెడ్డి రాగానే ప్రమోషన్స్ ఇచ్చారు, ట్రాన్స్ఫర్ చేశారు టీచర్స్ అందరినీ. రిక్రూట్మెంట్ ఫాస్ట్ చేశారు. డిఎస్సి 3 నెలల్లో 4 నెలల్లో డిఎస్సి ఇచ్చేశారు. గ్రూప్ 1 రిజల్ట్స్ ఇచ్చేశారు. మీ సమయంలో సంవత్సరాల తరబడి జరిగింది. ఏం దానివల్ల ఇప్పుడు బ్రదర్ అల్టిమేట్గా మనం చూడాల్సిన కొన్ని యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ యాజ్ అ మినిస్టర్, అప్పటికి ఇప్పటికి డ్రాప్ అవుట్ పర్సంటేజ్ ఏమైనా మారిందా? గవర్నమెంట్ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ ఏమైనా పెరిగిందా? స్కూళ్ళు మూతపడడం ఆగిందా? కొంతమంది ఉద్యోగులది కాదు సమస్య. అల్టిమేట్గా నువ్వు చూడాల్సింది అది అవుట్కమ్ ఏంటి. నువ్వు చేసిన పని చేసినావు సరే, అవుట్కమ్ ఏంది? పిల్లల డ్రాప్ అవుట్ పెరిగిందా తగ్గిందా?
పిల్లల ఎన్రోల్మెంట్ పెరిగిందా, గవర్నమెంట్ స్కూళ్ళలో తగ్గిందా, స్కూళ్ళు మూతబడు ఆగిందా, ఆడికెళ్ళి రిజల్ట్ మంచిగా వస్తుందా, గది చూడాలి. కానీ ఈ సర్వీసు ఆ ప్రమోషన్ 1 year 2 years కాదు భరత్ గారు, నేను చెప్పేది అదే మీకు. వ్యక్తిగతమైన విషయాలు కాదు. ఒక ప్రభుత్వం చూడాల్సిన పని ఏంటంటే అల్టిమేట్ అవుట్కమ్స్ ఏంటి. 5 ఏళ్ల తర్వాత మాట్లాడదాం, ఇప్పుడే తొందర ఏం లేదు మాకు కూడా. 5 ఏళ్ల తర్వాత యూత్ మళ్ళీ రూరల్ యూత్ మీ వైపు వస్తారని నమ్మకం ఉందా? 1000% అల్టిమేట్గా. ఎందుకంటే మీరు చూడాలి, కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ ఉంది మళ్ళీ అవతల రెడీ. అదే చెప్తున్నా, 1000% అని ఎందుకంటున్నా అంటే ఒకసారి దెబ్బతిన్న ప్రాణం, మోసపోయిన ప్రాణం. మా నాన్నగారికి నిన్నటిదాకా రైతు బంధు వచ్చేది, రోజు వస్తలేదు. మా ఇంట్లో నిన్నటిదాకా మంచిగా బ్రహ్మాండంగా మాకు ఇంత ఆస్తి ఉంది అనే ఫీలింగ్ ఉండేది, వాళ్ళ సంపద కరిగిపోతున్నది. నోషనల్ వెళ్తే కావచ్చు. ఇట్లా చాలా కారణాల వల్ల కుటుంబంగా ఆలోచిస్తారు తప్ప మన దగ్గర వ్యక్తులుగా యూత్ వేరు, మిడిల్ ఏజ్ వేరు, సీనియర్ సిటిజన్స్ వేరు అనేది ఉండదు. అల్టిమేట్గా కుటుంబ వ్యవస్థలో భారతదేశంలో కుటుంబంగా ఆలోచిస్తారు. నీకు ఇది వస్తుంది కానీ నా సంగతి ఏంది, అట్లా ఓవరాల్గా ఉంటుంది. మోర్ ఆర్ లెస్ హ్యాపీ. 45-50 సంవత్సరాలు జరిగిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ హ్యాపీ. నాకు మీ డేటా సోర్స్ ఏందో నాకు తెలియదు, కానీ నాకున్న అవగాహన అయితే భారతదేశం కుటుంబంగానే ఆలోచిస్తుంది, కుటుంబంగానే ఒక నిర్ణయం తీసుకుంటుంది. అందుకే యూత్ వేరు, పెద్దవాళ్ళు వేరు అని నేను అనుకోను. అల్టిమేట్గా ఇఫ్ దెర్ ఇస్ అ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అందరూ ఓటేస్తారు. నెగిటివ్ ఉంటే అంతే స్థాయిలో అందరూ కూడా వ్యతిరేకంగా స్పందిస్తారు. హైదరాబాద్లో మీ ఓటింగ్ పర్సెంటేజ్ అదే విధంగా సస్టైన్ చేసుకుంటారా? చేసుకునే అవకాశం ఉందా? మేమైతే మా ప్రయత్నం ఏం చేస్తాము, చూద్దాం. ఎందుకంటే మేము కొన్ని అరుదైన రికార్డులు సృష్టించాం. హైదరాబాద్లో 2015లో మేము జిహెచ్ఎంసీ స్వీప్ చేసాం 99 సీట్స్తో. రెండోసారి కూడా జిహెచ్ఎంసీ గెలిచిన పార్టీ మేము ఒక్కరే. ఇదివరకు 2 సార్లు ఎవరికి గెలవలేదు. తర్వాత ఓటింగ్ తగ్గింది చాలా, 48-56 దాకా. కరెక్ట్, తగ్గింది. బట్ స్టిల్ వీఆర్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ. అల్టిమేట్గా మా అంతటా మేమే ఎవరి మద్దతు అవసరం లేకుండానే కౌన్సిల్ ఫామ్ చేసినాం. అట్లే 14లో 2 సీట్లు ఉండే మాకు హైదరాబాద్లో వచ్చిన అసెంబ్లీ. 18లో స్వీప్ చేసాము, 23లో స్వీప్ చేసాం. ఇవి కొద్దిగా అరుదైన రికార్డులు. ఎందుకంటే ఇవి ఎవరి వల్ల కాలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేకపోయారు, రాజశేఖర రెడ్డి గారు కూడా చేయలేకపోయారు, కానీ కేసీఆర్ గారు చేశారు. కాబట్టి నేనేమంటాను, కేటీఆర్ అంటాను. నో, నాట్ ఎట్ ఆల్. అల్టిమేట్గా ఫేస్ ఆఫ్ అవర్ పార్టీ, ఫేస్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ ఇస్ కేసీఆర్. నోబడి ఎల్స్ కెన్ ఎక్లిప్స్ హిమ్, నోబడి ఎల్స్ కెన్ కమ్ క్లోజ్. నేనేమంటానంటే అంటే మీకు పూర్తిగా వదిలేశారు ఫ్రీడమ్గా. అర్బన్ డెవలప్మెంట్ కేసీఆర్ గారే కదా మరి. అప్పుడు క్రెడిట్ అంతా వారికే వస్తుంది కదా. నడపమన్నది వారే, నడిపించింది వారే. అట్లాంటప్పుడు సడన్గా నేను వచ్చి నాకు కావాలి అట్లుండదు. నువ్వు గెలుపు ఓటమి ఏదైనా కూడా నాయకుడికి సమంగా 2 దక్కుతాయి, ఖ్యాతి కానీ అపఖ్యాతి కానీ. సో అంటే థాట్ ప్రాసెస్ చేంజ్ ఏమైనా అవుతుందా న్యూ జనరేషన్ కనెక్ట్ అయ్యేందుకు? న్యూ జనరేషన్ మోస్ట్లీ నాకు చాలా ఆలోచనలు నా న్యూ జనరేషన్ మోస్ట్లీ ఇప్పుడున్న వాళ్ళు కొత్త ఓటర్స్ కూడా కొంత బీజేపీ కనెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నాకు ఎక్కడా కనబడలేదు. మీకెందుకు కనబడుతుందో నాకు అర్థం కావట్లేదు. మీకెందుకు కనబడుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ బీజేపీ అనే పార్టీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాన్ సీరియస్ పార్టీస్ ఇన్ తెలంగాణ. ఎందుకంటే ఇక్కడ ఒక లీడర్ లేడు, తాడు బొంగరం లేని వాళ్ళందరూ ఉన్నారు, సొంత సీటు గెలవలేని వాళ్ళు ఇతరులను గెలిపిస్తారు. ఎంతసేపు నేను ఒక మాట అడుగుతాను మరి, ఈ 5 పదాలు లేకుండా బీజేపీని ఒక స్పీచ్ ఇవ్వనండి ఒక బీజేపీ నాయకుడు. హిందూ, ముస్లిం, శ్రీరామ్, పాకిస్తాన్, మోడీ, ఈ 5 పదాలు లేకుండా స్పీచ్ ఇవ్వనండి నేను కూడా వింటా. ఒక్క బీజేపీ నాయకుడిని మాట్లాడు అంటే నేనేమన్నా అంటే ఏదో దేశము ధర్మం అనే స్పీచ్లు కట్టడం కాదు కదా. ఏం చేశారో చెప్పండి స్వామి. దేశానికి లేదా రాష్ట్రానికి మీ వల్ల జరిగిన లాభం ఏంది? బండి సంజయ్ గారు 2 సార్లు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు గెలిచారు. ఒక ఇన్స్టిట్యూషన్ తెచ్చిండా, ఒక గుడి కట్టిండా, ఏం చేసిండ్రు? ఎన్ని రోజులు ఇదే డ్రామా చేస్తారు? ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇవన్నీ. అందుకే మోడీ గారికి కూడా ప్రభ తగ్గుతూ ఉంది రోజు రోజుకి. ఆయన 303 నుంచి వాళ్ళ 240కి పడిపోయారు ఆయన. కానీ ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా అన్ని గెలిచేసి అంటే గెలిచిందంతా నా ఖాతాలోకి ఓడిపోతే మాత్రం నాకు వద్దంటే కుదరదు కదా. తగ్గింది మోడీ వల్లే అనాలి. గెలిచింటే మరి మోడీ గారు ప్రచారమే చేయలేదు, మహారాష్ట్రలో 5 సభలో మాట్లాడారు. సో లెట్ us బి కాషియస్. నేనేమంటానంటే ఓవరాల్గానే బీజేపీ గ్రాఫ్ దేశమంతా తగ్గుతుంటే తెలంగాణలో పెరగడానికి ఇక్కడ ఏమైనా అసాధారణమైన నాయకత్వ పటిమ, గ్రాడ్యుయేట్ టీచర్ 2 గెలిచారు. ఆడెవరు పోటీలో లేకపోతే మైదాన్ ఖాళీగా ఉంటే ఎవరైనా గెలుస్తారు. కాంగ్రెస్ కూడా కంటెండర్ అని మీరు అనుకుంటే నేనేం చేస్తాను? ఇప్పుడు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, నేను 57,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే నాకు ఓటేయమన్నారు. లేదు, ఏం అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి? నువ్వు ఇయ్యలేదు. నేనేమంటానంటే ఆడ మేము మైదానంలో మేము ఉంటే మీరు మమ్మల్ని అడగాల. మేము నిలబడలేదు కదా. నిలబడిన ఎన్నికల్లో మేము గెలిచి జబ్బాలు తెరుచుకుంటాం, మేము పైలవాన్లం అంటే అట్టేట కుదురుతుంది. సో ఒకటి కొన్ని పర్సనల్ క్వశ్చన్స్. అంటే నేను ఈ ప్రశ్నలు అడగకపోతే ఇంటర్వ్యూ ఎండ్ పర్లేదు అడిగి. నేను ఈ ప్రశ్నలు అడగకపోతే కేటీఆర్ భరత్ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని అంటారు. అస్సలే అన్నారు. 2 చాలా బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకున్నావు నేనంట. సో ఆబ్వియస్లీ మీకు అయితే వకాల్తా పుచ్చుకోలేదు. ఏదో బీజేపీ కాంగ్రెస్ ఎవరి వైపు వకాల్తా పుచ్చుకోవాలి. ఒకటి అంటే ఈ క్వశ్చన్స్ అడగండి. ఒకటి ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ పార్టీ బీఆర్ఎస్
అల్టిమేట్గా అక్కడ ఎవరు అధ్యక్షులైనా ముఖ్యమంత్రులైనా ఏదైనా కుటుంబంకి సంబంధించి మాట వినాల్సిందే. ఒకటి వాస్తవం భరత్, ఈ దేశ రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు ఇక్కడే కాదు, మొత్తం దేశంలో అన్ని రాజకీయ పార్టీల ఇది తీసుకోండి, అల్టిమేట్గా ఒకరి కొడుకో కూతురో కావడం మీకు ఎంట్రీ పాస్ లాగా పనికొస్తుంది. ఆ తర్వాత మీ సమర్థత. ఇప్పుడు నేను 2009లో నేను అడుగుపెట్టినప్పుడు సిరిసిల్లలో నేను కేసీఆర్ గారి కొడుకుగా పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా 4 ఎలక్షన్లు గెలిచిన, ఫస్ట్ ఎలక్షన్ తర్వాత. అంటే ఒకవేళ నేను నచ్చపోతే ప్రజలు తిరస్కరిస్తారు కదా. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆమోదించినప్పుడు మీకెందుకు బాధ, బీజేపీకి ఎందుకు బాధ, కాంగ్రెస్కి ఎందుకు బాధ? ఇవాళ మరి అట్లా అంటే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ముగ్గురు పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు అట్లా అంటే మరి జయషా గారు క్రికెట్ జీవితంలో ఆడలేదు కానీ ఆయన మాత్రం ఐసీసీ అధ్యక్షుడు. ఏదైతేమి అది కూడా వారసత్వమే కదా. ఏదైతేమి అల్టిమేట్గా వాళ్ళ నాన్నగారు వాళ్ళ కేంద్ర హోంమంత్రి కాబట్టి ఆయన ఐసీసీ అధ్యక్షుడు అవుతుండేనా? నేను అడుగుతున్నాను. నేను అది కరెక్ట్ ఎట్లయితే మరి బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవా? వసుంధరా కొడుకు లేడా? శివరాజ్ పిల్లలు లేరా? ఎంతమంది ఉన్నారు బీజేపీలో? లెక్క పంపాల లిస్టు. ఈ దేశంలో ఒక పార్టీ అతీతం. అంటే ఇప్పుడు మీ కుటుంబం నుంచే 4 ఉన్నారని కదా. మరి కాంగ్రెస్ కుటుంబంలో 3 ఉన్నారు కదా. 2-3 లెక్కలు ఇక్కడేం పోటీలు పరిమితులు ఏం లేవు కదా. మాకు ప్రజలు వద్దనుకుంటే తిరస్కరిస్తారు. ఏముంది అందులో? ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారనుకోండి తిరస్కరిస్తారు. వద్దు ఇది అతి అయిపోయింది అనుకుంటే తిరస్కరిస్తారు. తప్పేమో. అప్పుడు కానీ తర్వాత కానీ ఫ్యామిలీలో ఒక వార్ జరుగుతుంది. ఎవరితో? మీ ఫ్యామిలీలో మీ అంతర్గతంగానే. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడతో మీకు అప్పుడప్పుడు వార్ జరుగుతుందా? హరీష్ రావు, సంతోష్, కవిత అందరి మధ్య కాదు భరత్, అప్పుడప్పుడు మీ ఇంట్లో మీ ఇంట్లో మీ ఆవిడతో మీకు వార్ జరుగుతుందా? చెప్పవా? కెమెరాలో చెప్తే దొరికిపోతావా? నేనేమంటున్నా, ఒక పార్టీ అంటేనే ఒక కుటుంబం. ఇందులో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అప్పుడప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి. అప్పుడు అల్టిమేట్గా బట్ బాస్ చెప్పేది ఆ లైన్ ప్రకారం. ఇప్పుడు బాస్ మాకు కేసీఆర్ గారు. మా అందరి లక్ష్యం ఒకటి. కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి, తిరిగి ముఖ్యమంత్రిగా వారే ఉండాలి. మీరు మీడియా అనుకున్నారు, నేను అనుకోలేదు. మీరు మీడియా చెప్తున్నా కదా, మీడియా అనుకున్నారు. మీరు మా నాయకులతో అక్కడ ఇక్కడ మాట్లాడితే మీరు మీడియా చెప్పింది నిజమని మా నాయకులు అనుకున్నారు. అట్లాంటివి ఏమీ లేవు. అట్లాంటి ఆలోచనలు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. ఒకటి అంటే నేను ఈ క్వశ్చన్ హరీష్ రావును కూడా అడిగాను. బీఆర్ఎస్ పార్టీలో లేదా కార్యకర్తలు కూడా అనుకుంటారు సంథింగ్ ఇస్ దెర్ ఇస్ గ్యాప్ బిట్వీన్ హరీష్ రావు అండ్ మీకు ఎక్కడైనా కనబడిందా? కొన్ని సందర్భాలు భిన్నాభిప్రాయాలు కనబడచ్చు. తప్పే ఉంది, దానిలో తప్పే ఉంది. ఇప్పుడు భరత్, మీరు నేను మిత్రులు కావచ్చు, కానీ మనకు అభిప్రాయాలు వేరు కావచ్చు. తప్పే ఉంది అందులో. ఒక కుటుంబంలో కుటుంబ ఎందుకంటే ఆడియన్స్ గురించి ఎవరైనా అంతే అల్టిమేట్గా. ఇప్పుడు కూడా ఈ 2 రోజులే వస్తుంది ఏంటంటే ప్లీనరీలో ఇన్వాల్వ్ చేయలేదు హరీష్ రావు. అట్లాంటిది ఏమీ లేదు. చెప్పిన సభా వేదికను యాక్సెప్ట్ చేయలేదు, అందుకని ఆయన సైలెంట్గా ఉన్నారు. భయ్య, అల్టిమేట్గా ఒక పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయమే మా అందరికీ కూడా అల్టిమేట్ ఫైనల్ అథారిటీ ఆయన. రెండవది హరీష్ గారైనా నేనైనా ఇంకెవరైనా అందరం కలిసిమెలిసే పనిచేస్తున్నాం. ఒకటే కామనాలిటీ పర్పస్ ఉంది. మాకు ఎలాంటి పంచాయతీలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి గొడవలు అంతకంటే లేవు. మా పని మేము చేసుకుంటూ అల్టిమేట్గా ఒకటే కాజ్, కేసీఆర్ ఈజ్ అవర్ లీడర్, హీ షుడ్ కమ్ బ్యాక్ అండ్ హీ షుడ్ రన్. మీరిద్దరు కలిసినప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు, నాన్ పాలిటిక్స్ ఎక్కువ? 95% పాలిటిక్సే. 5% ఏమన్నా ఇతర విషయాలు, కానీ 95% పాలిటిక్స్. అంటే అట్లా కాదు, మా పనే అది కదా. తెల్లారలేస్తే మునిగి తేలేదు అందులో, ఇంకేముంటుంది మాకు? ఇంకా నాకన్నా 5% ఏదన్నా వేరే ఏదో ఉండొచ్చు, కానీ వ్యాపకం హరీష్ రావు గారికి అది కూడా లేదు. ఆయన 24 గంటలు ఇందులోనే మునిగి తేలుతూ ఉంటారు. నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి? ఇట్లా చాలా స్పెక్యులేషన్ జరుగుతుంది మీ పార్టీలో. కేసీఆర్ గారు డౌట్ ఎందుకు? కేసీఆర్ గారు తర్వాత ఎవరు అవుతారనేది కాదు. కేసీఆర్ గారి తర్వాత అని ఇప్పుడు ఎందుకు అనుకోవాలి? అసలు ఆ చర్చ ఎందుకు ఇప్పుడు? కేసీఆర్ గారు లాంటి ఏబుల్ లీడర్ ఉన్నాక ఇప్పటి నుంచి దాని గురించి ఎందుకు? ఇంకోటి కూడా చెప్తాను భరత్, నేను ఇదివరకు చెప్పాను, అస్సలే లేదు. ఎందుకు చెప్తాను మీకు? నా స్థాయికి, నా అర్హతకి, నా తెలివితేటలకి, నా సామర్థ్యానికి ఇప్పటికే మించిన పదవులు చేసిన నేను. కాక నేననేది ఏమంటే, నాకంటే మా పార్టీలో తెలివైన వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, బుర్రున్న వాళ్ళు, మోస్ట్ ఇంపార్టెంట్లీ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి నేనేదో ఇదేదో ఆస్తికి వారసుడిలాగా కేసీఆర్ గారి తర్వాత నాకు రావాలనుకుంటే నేను పిచ్చోని. అల్టిమేట్గా నాయకుడు అనేవాడు ప్రజల్లోంచి రావాలి. నాయకుడు అనేవాడు అల్టిమేట్గా నిజంగానే ప్రజల ఆమోదంతో ఉంటే అవుతారు. నాకు ఆ పిచ్చి భ్రమలేం లేవు. కేసీఆర్ గారి తర్వాత నేనే ఉంటాను, అట్లాంటి పిచ్చి భ్రమలు ఆనాడు లేవు, ఈనాడు లేవు, ఏనాడు లేవు. కవిత గారు చేసే యాక్టివిటీస్కి పార్టీ యాక్సెప్టెన్స్ ఉందా? ఇప్పుడు కవిత గారు బీసీ సంఘాలు చేస్తున్నారు, అది పార్టీ ప్రోగ్రామ్స్ లాగా చేస్తున్నట్టు అనిపించట్లే. అంటే జాగృతి అనే సంస్థ
కవిత ఇప్పుడు కాదు, అప్పుడే ఉద్యమంలోనే పెట్టింది. ఆ సంస్థ ద్వారా కొన్ని ఇతర కార్యక్రమాలు కూడా వారు తీసుకుంటుంటారు. అది పార్టీ కాకుండా నాన్ పార్టీ పరంగా తను న్యూట్రల్గా చేస్తూ ఉంటుంది. కాబట్టి దానిలో మనం ఆపేది కానీ దానిలో వద్దని చెప్పేదానికని ఏం లేదు కదా. ఒక న్యూట్రల్ వేదిక నుంచి వారు చేస్తున్నారు. దానికి లైక్ మైండెడ్స్ ఉంటే వాళ్ళు కలిసి వస్తారు. కొన్ని సందర్భాల్లో పొలిటికల్ పార్టీ ఏదైనా పని చేస్తే కొంతమంది కలిసి రాని వాళ్ళు ఉంటారు, కానీ అదే న్యూట్రల్ ఆర్గనైజేషన్ చేస్తే కలిసి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఆ స్వేచ్ఛ వేరే వాళ్ళకి లేదు కదా బీఆర్ఎస్లో చేయొచ్చా? మీరు ఇంకా మిగతా వాళ్ళకి ఎవరైనా సంఘాలు ఉంటే చెప్పండి, వాళ్ళకు కూడా న్యూట్రల్ సంఘాలు ఉంటే మీరు చెప్పండి, నాకు తెలియదు ఎవరికి ఉంటే. సో అంటే అది యాక్సెప్టెన్స్ ఉందా కేసీఆర్ గారి యాక్సెప్టెన్స్, మీ భరత్, యాక్సెప్టెన్స్? ఇప్పుడు మీరు వృత్తిపరంగా జర్నలిస్ట్గా మీరు మీ పని చేస్తున్నారు. దీని తర్వాత మీకు ఏదో సినిమా చూడాలనిపిస్తే సినిమా చూస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగా మీకు ఆ స్వేచ్ఛ ఉందా లేదా అంటే ఉంటుంది. మీకు ఎందుకు ఉండదు? మీరు ఒక పని చేస్తున్నారు కాబట్టి ఫలానా పని చేయకూడదని ఉంటుందా? కాబట్టి నేనేమంటానంటే ఎవరన్నా తమ వ్యక్తిగత పాత్రలో తమ ప్రైవేట్ లైఫ్లో వారికి ఉండే ఆర్గనైజేషన్ ద్వారా ఏమైనా చేసుకుంటానంటే ఏం అభ్యంతరం? ఏం పొలిటికల్ ఉంది అందులో? పూలే గారి విగ్రహం, పూలే గారు అందరికీ ఆరాధనీయుడు, పెడితే మంచిదే కదా, తప్పే ఉంది. మీరు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు? డెఫినెట్గా అడుగుతారు మరి క్వశ్చన్, అది వారు ఆలోచించాలి. వారు ఆ జాగృతి వారు ఆలోచించుకొని సమాధానం చెప్పే పరిస్థితి ఉండాలి. మీరు అంటే వారు లేరు కదా, టీఆర్ఎస్ ఉంది. సరే మేము పెట్టలేదు, మేము అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాం కదా, దానికి ఇంతవరకు తాళాలు కూడా తీయట్లేదు కదా. కానీ అంటే రోల్ ఒకటి ఫిక్స్ చేయాలి కదా. ఇప్పుడు 2-3 రాజకీయ వారసులు ఉన్నప్పుడు ఒకళ్ళు నేషనల్ పాలిటిక్స్, ఒకళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ రాంగ్. 2-3 ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు 2-3 వదిలేయండి. ఈ పార్టీలో ప్రతి కార్యకర్త కేసీఆర్కి వారసుడే. అట్లా నేను, హరీష్ రావు గారు ఇట్లా ఏం లేదు. అల్టిమేట్గా ఈ పార్టీలో 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 100% అందరికీ అర్హత ఉంది, తెలివితేటలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేనే వారసుని అని ఎవరు డిఎంకే ఉందనుకోండి, కనిమొళి జాతీయ రాజకీయాలు చూస్తారు, వదిలేయండి. డిఎంకే ఇంకోటి వదిలేయండి, వేరే వాళ్ళతో సారూప్యాలు వద్దు. కానీ ఈ పార్టీలో మేము ఎవరికి కూడా ఆస్తికి వారసులు వస్తామేమో కానీ పార్టీ యొక్క అస్తిత్వానికో లేకపోతే పదవులకో వారసత్వం ఉండబోదు. అది కరెక్ట్ కూడా కాదు, థింకింగ్ కరెక్ట్ కాదు. వేరే వాళ్ళు అధ్యక్షులు అవుతారా? బీఆర్ఎస్ అధ్యక్షులు ఈ మధ్య స్పెక్యులేషన్, నేనైతే దాన్ని నమ్మట్లేదు. బీసీకి ఇస్తారు వర్కింగ్ ప్రెసిడెంట్, ఏమో చెప్పలేం కదా. బీసీకి ఇస్తారని మా వాళ్ళంటే కేటీఆర్కి ఉన్న పదవి తీసేస్తారా అని నేను అన్నా. నేననేది అదే, రేపటి రానికి రూపం లేదు కదా. ఏం జరుగుతుందో ఇప్పటి నుంచి ఎందుకు మనకు చర్చ? అల్టిమేట్గా మేము కోరేది, మేము అందరం అనుకునేది కూడా ఏంటంటే పార్టీకి ఏది కరెక్ట్ అయితే చేస్తాం, తప్పేముంది. రేపటి రోజున అల్టిమేట్గా రేపు ఒక రోజు వచ్చి, ఒక పరిస్థితి వచ్చి, ఒక సందర్భం వచ్చి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే పార్టీలో చర్చించి, మా స్టేట్ కమిటీలోనో మా పాలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. బీఆర్ఎస్ అని పెట్టి తప్పు చేశారని అనుకుంటారా? భారత రాష్ట్ర 100% కాదు. అదే మీ తప్పు. ఎందుకంటే భరత్, ఇవాళ మీరు మీ ధర్మపురికి పోయి ఏదైనా పల్లెటూరికి పోయి ఏ పార్టీకి ఓటేసినావు అన్నాడు. మా పార్టీకి ఓటేసిన వాళ్ళు ఉంటే సింపుల్గా ఒకటే చెప్తారు, తెలంగాణ పార్టీకి ఓటేసిన బిడ్డ అంటారు. మమ్మల్ని తెలంగాణ పార్టీ అంటారు తప్ప బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని మీరు మీడియా వాళ్ళు అంటారు తప్ప కింద జనసామాన్యంలో మాత్రం తెలంగాణ పార్టీ, తెలంగాణ. ఇంకొక గమ్మత్ చెప్తాం మీకు, ఎవరో కొటేషన్ ఉంటే కొంతమంది తెలంగాణకి వేసిన అంటారు. కాబట్టి మా ఆత్మ తెలంగాణ, మా డిఎన్ఏ తెలంగాణ, మా జెండా మారలేదు, మా నాయకుడు మారలేదు, మా ఎన్నికల సింబల్ మారలేదు, మా డిఎన్ఏ మారలేదు. తప్పే ఉంది. ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతున్నామని 14లో బాహాటంగా బాజాప్తాగా చెప్పి చేస్తున్నాం కదా బ్రదర్. మేము ఇందులో ఏం దాచుకొని చేస్తలేము కదా. రెండో పాయింట్ ఏంది, 20 మంది సర్పంచులు వచ్చి మహారాష్ట్ర నుంచి మమ్మల్ని మీ రాష్ట్రంలో కలుపుకోండి అని అడిగినప్పుడు, అట్లాగే రైతు బంధు లాంటి పథకం 11 రాష్ట్రాలు కాపీ కొట్టినప్పుడు, కృషి బంధు పేరుతో, కాలియా పేరుతో, ఆఖరికి పిఎం కిసాన్ పేరుతో ఖర్చు పెట్టి అంత కొంత సర్పంచ్ ఎలక్షన్లో కూడా కొన్ని గెలిచినట్టున్నారు, పెట్టి టైంకు మళ్ళీ దాన్ని వదిలేశారు. ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చగెలవాలి కదా. ముందు తెలంగాణ గెలిచి మేము అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ తెలంగాణలో ఎప్పుడైతే మాకు ఎదురు దెబ్బ తగిలిందో మేము కూడా 2 అడుగులు వెనక్కి వేసాం. డెఫినెట్గా ఉంది, ఎందుకు ఉండకూడదు? తెలంగాణ వాడి పవర్ ఒకవేళ దేశం మొత్తం చాటే సందర్భం వస్తే తప్పే ఉంది. ఇప్పుడు మోడీ గారు అత్యవసర మార్కులతో మనం పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యారు. నిజానికి 240 సీట్లు వచ్చినాయి, ఏదో ఇతరుల మద్దతుతో నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు రేపటి రోజున 30 సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి అనుకోండి, మహారాష్ట్రలో తెలంగాణలో కలిపి, తప్పేముంది? ఏమైనా జరగచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉందా? గమనిస్తున్నాము అంతే తప్ప ఇప్పుడు అందులో పోయి దూరం అర్జెంటుగా జగన్కు సపోర్ట్ చేశారు, నెక్స్ట్ కూడా కంటిన్యూ ఉంటుందా జగన్కు మీ మద్దతు? జగన్కి ఎక్కడ సపోర్ట్ చేశాం మేము? నాట్ అట్ ఆల్. మేము అల్టిమేట్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మాకు వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. సహజంగా ఏమంటాం మేము, మమ్మల్ని ఓడించడానికి వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పాము, ఇచ్చాము, తప్పేం? బస్ మీకు అల్టిమేట్గా రాజకీయాల్లో మాకు అందరూ ఫ్రెండ్సే. నాకు లోకేష్ గారు మంచి ఫ్రెండు, జగన్ గారు ఒక అన్న, కళ్యాణ్ గారు కూడా ఫ్రెండు. నేను ఇప్పుడు ఎవరితో ఉన్నావు నువ్వు అక్కడ అంటే నేను ఏం చెప్పాలి మీకు? నేను ముగ్గురు కూడా నాకు బాగా తెలుసు, ముగ్గురు ఫ్రెండ్సే. ఇప్పటికి కూడా కేసీఆర్ చంద్రబాబు పేరు వాళ్ళు ఇస్తున్నారు కదా.
మొన్న కార్యకర్తలు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి, జైరాబాద్ కార్యకర్తలు వాళ్ళు ఉన్నప్పుడు మీడియాలో మళ్ళీ చంద్రబాబు ఇక్కడ అధికారం చెలాయించాలని చూస్తున్నారు అని చెప్పి. ఇక సరే, ఇప్పుడు నేనేమంటాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారి విషయంలో చాలామందికి అట్లాంటి అభిప్రాయం ఉంది. కృష్ణా జలాల్లో పోయిన సంవత్సరం మేము ఉన్నప్పుడు 36% వాడితే రేవంత్ రెడ్డి గారు వచ్చాక 24% వాడారు. మిగతా నీళ్ళని ఎందుకు కిందికి పోతున్నాయి, ఎందుకు వృధాగా పంపుతున్నారంటే ఆన్సర్ లేదు ఆయనకి. ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయి, ఇక్కడ చెరువులు నింపరు, కిందికి వదిలేస్తున్నారు. గోదావరి నీళ్లు అనవసరంగా మేడిగడ్డ మీద ఒక కక్ష పెంచుకొని, కేసీఆర్ గారి మీద కక్ష పెంచుకొని రిపేర్ చేయకపోవడం వల్ల ఇవాళ కిందికి నీళ్ళు పోతూ ఉన్నాయి. దానివల్ల మరి గోదావరి కింద ఆంధ్రాకి పోతుంటే చంద్రబాబు గారు ఆడిచ్చినట్టు ఈయన ఆడుతున్నాడేమో అని అనుమానం వస్తే తప్ప. అంటే కేటీఆర్ పర్సనల్గా కొంచెం క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు. కొన్ని సందర్భాలు ఫీల్ అయినట్టు కూడా ఉంటుంది కదా, ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయినట్టు. అంటే ఎవరు చూడండి ప్రత్యక్షంగా డైరెక్ట్గా చూసినట్టు వాళ్ళతో వీళ్ళతో మీరు అసెంబ్లీలో కూడా మన చాలా ఉద్వేగంగా మాట్లాడారు. వాళ్ళతో వీళ్ళతో సంబంధాలు అంటగట్టినప్పుడు దాన్ని చాలామంది నమ్మారు నిజం అనుకొని. అంటే నిజంగా జరిగిందో లేదో ఉందో లేదో తెలియదు, కానీ చాలామంది మెజారిటీ ప్రజలు నమ్మిన పరిస్థితి ఉంది దాన్ని. అదే అందుకే మా కర్మ అంటున్నాను. ఎందుకంటే నేను జీవితంలో సిగరెటే తాగలేదు. ఇవాడు పనికి మాలిన ముఖ్యమంత్రి వాడు నువ్వు డ్రగ్ అడిక్ట్ అంటాడు. వాడు మనిషా ఇంకేమన్నా అనాలో నాకు అర్థం కాదు. అంటే ఇట్లా ఎన్నో సందర్భాల్లో పనికి మాలిన మాటలు, పనికి మాలిన ప్రచారాలు, ఏం చెప్పాలి అట్లాంటి వాళ్ళకి? పిచ్చోడు రోడ్డు మీద పోతుంటే ఏదో మురుగుతూ ఉంటారని చెప్పి వెళ్ళిపోవాలి. అంతేగాని ప్రతిదాన్ని పట్టించుకొని టెన్షన్ పడితే ఎట్లా అవుతుంది? ఒకటి. రెండోది, సరే దానివల్ల నష్టం జరిగిందని మీరు అంటారు, నాకు నష్టమో లాభమో నష్టం కాదు, ఎక్కువ మంది నమ్మారు దాన్ని. ఎందుకో ఈ దేశంలో భరత్ ఇప్పుడు నువ్వు మంచివాడు అంటే ఎవడు నమ్మడు. అదే భరత్ చాలా దుర్మార్గుడు, ఇక్కడ అరాచకం చేసాడు, పక్కనే భూ కబ్జాలు చేస్తున్నాడు అంటే చాలామంది అవునా అని చెప్పి ఇంకా దాని మీద ఎక్కువ తమ్ముళ్ళు వస్తూ ఉంటారు. ఈ దేశం యొక్క స్వభావం అది, మనం ఏం చేద్దాం దానికి. అట్లే రెండవది మీరు అన్నారు కదా ఇందాక, మరి రేవంత్ రెడ్డి గారు ఆయన క్యారెక్టరు మాట్లాడాలంటే నేను కూడా చాలా మాట్లాడవచ్చు, కానీ ఆ నికృష్ట రాజకీయాలు నాకు ఇష్టం లేదు. నేను ఇంక చాలా చెప్పొచ్చు ఆయన గురించి కూడా, కానీ అది కొన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా మీరు బూతులు తిట్టిస్తున్నారని కదా మొన్న అసెంబ్లీలో చెప్పారు కదా. దిక్కుమాలిన పాలన వల్ల ఎవరైనా తిడితే మాకేం సంబంధం ఆయన నాకు అర్థం కాదు. ఎవరైనా ముఖ్యమంత్రి కుటుంబాన్ని తిడతారా జనసామాన్యంలో? మరి డబ్బులు ఇస్తే కూడా తిట్టరు. అంత నికృష్టంగా ఉంది నీ పరిపాలన అని చెప్తున్నాను నేను. అంత నికృష్టంగా నీ పరిపాలన ఉంటేనే చివరికి నిన్ను కాదు నీ కుటుంబ సభ్యులను కూడా తిట్టే పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. దానికి ఎవరన్నా డబ్బులు ఇస్తే తిడతారు. అదే అంటున్నా, శాతనైతే రేవంత్ రెడ్డి గారిని ప్రూవ్ చేయమని. ఎన్నిసార్లు బూతులు, ఎన్నిసార్లు ఇవే డైలాగులు. అల్టిమేట్గా 16 నెలల తర్వాత కూడా పరిపాలన చేతగాక మొహం బాలేక అద్దం బగలు కొట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇంకా కూడా మా మీద నిందలు మోపి తప్పించుకుంటానంటే ఇజంట్ ఈ ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేటర్. సో ఫైనల్గా ఎట్లా ఈ ప్లీనరీ తర్వాత ఎట్లా ఉండబోతుంది? పార్టీ నిర్మాణం సంబంధించి అయితే 10 సంవత్సరాలు పెద్దగా దృష్టి పెట్టలేదు. మెంబర్షిప్ విల్ స్టార్ట్ ఇన్ మే, తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ లోపల కమిటీల నిర్మాణం పూర్తవుతుంది. అల్టిమేట్గా మా కొత్త అధ్యక్షుడు ఎన్నిక అక్టోబర్ 2025లో కొత్త అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత శిక్షణా శిబిరాలు ఉంటాయి. మా పార్టీ యొక్క 32 జిల్లా పార్టీ ఆఫీసులను కూడా యాక్టివేట్ చేస్తాము. మధ్యలో ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక సాహసం చేసి లోకల్ బాడీ ఎలక్షన్లు పెడితే ఎదుర్కొంటాము. దాంతోపాటు ఉప ఎన్నికలు కూడా 10 వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆ 10 ఉప ఎన్నికలను కూడా కొట్లాడాలి, గెలవాలి. సో నెక్స్ట్ 1 year అంతా కూడా మాకు మా టార్గెట్, మా ఎజెండా అంతా క్లియర్గా ఉంది. మరి రోడ్ మ్యాప్ అంతా క్లియర్గా ఉంది. మధ్యలో ఇంకేమన్నా రేవంత్ రెడ్డి గారు ఫుల్ టాస్లు అవి వేస్తే వాటిని కూడా ఆడాలి. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ కదా, అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మ్యాచ్ ఏదో స్టార్ట్ అయి ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ కేటీఆర్. థ్యాంక్ యూ భరత్. జీ తెలుగు న్యూస్ కోసం సమయం ఇచ్చినందుకు. సో మొత్తానికి కేటీఆర్ అయితే చెప్తున్నారు నెక్స్ట్ 1 year టఫ్ టైం. పార్టీ నిర్మాణం చేపట్టాలి, పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఇతర ఎలక్షన్స్ కానీ ఫైట్ చేయాలి. బై ఎలక్షన్స్ ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం దాన్ని కూడా ఫేస్ చేయాలి. మొత్తానికి 20 సంవత్సరాల పండుగ జరుపుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఆ పార్టీ పునర్వైభవం చెందుతుందా లేదా, నెక్స్ట్ 3-4 yearsలో ఏం జరగబోతుంది అన్నది చూడాల్సి ఉంది. ఇది కల్వకుంట్ల తారక రామారావుతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.